సో గైస్ మరి అందరికీ వెల్కమ్. మరి నెక్స్ట్ ట్యుటోరియల్కి స్వాగతం. ఇక్కడ నుంచి మనకి ఇందులో HTML హెడ్డింగ్స్ మీకు ఆల్రెడీ ముందు క్లాస్లో హెడ్డింగ్స్ అంటే తెలిసిపోయి ఆల్రెడీ చెప్పాను. ఇందులో ఇంకేం లేదు చెప్పడానికి. మీకు తర్వాత పారాగ్రాఫ్స్, ఈ రెండు కూడా మీకు తెలుసు గైస్. హెడ్డింగ్స్ తర్వాత పారాగ్రాఫ్. హెడ్డింగ్స్ గైస్ ఏ ట్యాగ్ యూజ్ చేస్తాం కామెంట్ చేయండి గైస్. ఎవరు చెప్తారో చూద్దాం. ఇప్పుడు ఉన్న వాళ్ళు హెడ్డింగ్కి మనం ఏ ట్యాగ్ యూజ్ చేస్తాం, ఏ ట్యాగ్ నుంచి ఏ ట్యాగ్ వరకు ఎన్ని రకాల హెడ్డింగ్స్ ఉంటాయి అది చెప్పండి గైస్. మనకి టోటల్ హెడ్డింగ్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? ఎవరు చెప్తారు? మన వాళ్ళు ఉన్నారా? మన వాళ్ళు ఉంటే ఈ పాటికి రిప్లై ఇచ్చేద్దాం. చూద్దాం మరి. హెడ్డింగ్స్ ట్యాగ్స్ ఇందాక ఎవరు ఋత్విక్ లేడా? ఋత్విక్ కానీ గిరిసాయి ఉన్నారా? ఆడుతున్న వాళ్ళందరూ మరి చూడాలి గైస్. మరి మీరు కూడా చెప్పాలి. TSM మర్త్ 2 3 4 కాదు. హెడ్డింగ్కి ఏ ట్యాగ్ యూజ్ చేస్తాం మనం గైస్? చెప్పేస్తున్నాను. మన వాళ్ళు ఇందాక క్లాస్ విన్న లేరా ఇప్పుడు? సో హెడ్డింగ్కి H1 ట్యాగ్ గైస్. హెడ్డింగ్కి H1 అనే ట్యాగ్ యూజ్ చేస్తాం. అది ఆల్రెడీ చెప్పాం కదా. H1 నుంచి H6 వరకు ఉంటాయి మనకి. చూడండి, H1 నుంచి మనకి హెడ్డింగ్స్ H6 వరకు ఉంటాయి. H1 అనేది ఎప్పుడు పెద్దది. H2 అంటే హెడ్డింగ్ 2, అది ఇంకొంచెం చిన్న సైజు. హెడ్డింగ్ 3 అనేది ఇంకా చిన్నది. హెడ్డింగ్ 4, హెడ్డింగ్ 5 అలా చిన్నది అవుతుంటాయి అన్నమాట. ఓకేనా గైస్? అర్థమైంది కదా. హెడ్డింగ్కి H1 ఇది ఓపెన్ ట్యాగు, H1 అనేది క్లోజ్ ట్యాగ్. దీని మధ్యలో ఏదైతే రాస్తామో అది అక్కడ డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్డింగ్ 1లో నేను ప్రకాష్ కళ్యాణ్ అని రాశాను కదా. సత్యకళ్యాణ్ ప్రకాశ PRAKASH ప్రకాశ్ అని రాశాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ రన్ చేస్తే ప్రకాశ్ అని వస్తుంది. ఓకేనా? హెడ్డింగ్ 2లోని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరి పేరు రాద్దాం మీలో? సాయి అని రాశాను అనుకోండి, అది ఇంకొంచెం చిన్నది. ఇది సైజులో సాయి అని వస్తుంది. చూసారా? హెడ్డింగ్ 2. హెడ్డింగ్ 3 ఇది ఇంకా చిన్న పేరు వస్తుంది, ఇంకా సైజు సాయి కన్నా చిన్న సైజే కదా ఇది. హెడ్డింగ్ 3 ఎవరి పేరు రాద్దాం? ఓకే, మోనిష్ పేరు రాద్దాం. మోనిష్. ఓకేనా? అలాగే హెడ్డింగ్ 4 అనేసరికి ఇంకా చిన్నది అవుతుంది. నెక్స్ట్ హెడ్డింగ్ 4లో అలా మనకి హెడ్డింగ్ 6 అనేది అంటే ఇవన్నీ హెడ్డింగ్లే. ఓకేనా? అలాగే H6 అంటే అలా చిన్నది అవుతుంటుంది. ఓకేనా? నెక్స్ట్ కిరణ్ రాద్దాం. ఓకే, కిరణ్ KIRN కిరణ్. సో రాస్తున్నాను. అది H4 దగ్గర హెడ్డింగ్ 4. అలాగా పైనుంచి అలాగే వెళ్తున్న కొలది చిన్న సైజ్ అయితే కొంచెం తగ్గుతూ వెళ్తాయి. మొత్తం 6 టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఎన్ని టైప్స్? 6 టైప్స్ ఆఫ్ హెడ్డింగ్. H1 నుంచి H6 వరకు ఉంటాయని చెప్పండి. ఓకేనా? సో గైస్ మరి ఇది అయితే అయిపోయింది. H1 అంటే అంతే మీకు HTML హెడ్డింగ్స్కి మనకి H1 అనే ట్యాగ్తో యూజ్ చేస్తాం. H1 నుంచి H6 వరకు ఉంటాయి. యాండ్ ట్యాగ్ సేమ్ మీకు తెలుసు కదా. యాండ్ ట్యాగ్ అంతే, అయిపోయింది. బ్రౌజర్ ఆటోమేటికల్లీ యాడ్ సమ్ వైట్ స్పేస్ ఏ మార్జిన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ హెడ్డింగ్. ఓకే, బిఫోర్ అండ్ బ్రౌజర్ ఆటోమేటిక్గా సమ్ వైట్ స్పేస్ తీసుకుంటుంది, మార్జిన్. ఓకేనా? వైట్ స్పేస్ దాని మార్జిన్ అంటాం. బిఫోర్ ఏ అండ్ ఆఫ్టర్ హెడ్డింగ్ అంటే ఇక్కడ హెడ్డింగ్కి మనకి ఇక్కడ చూద్దాం. పారాగ్రాఫ్ కూడా ఒకసారి రాద్దాం గైస్. పారాగ్రాఫ్కి హెడ్డింగ్కి ఇక్కడ P అని పెట్టాను. పారాగ్రాఫ్ హలో దిస్ ఈజ్ పారా అని ఇచ్చి సో ఇక్కడ క్లోజ్ ట్యాగ్ రాద్దాం పారాగ్రాఫ్. ఓకే, రన్ చేద్దాం. సో ఇక్కడ మనకి హెడ్డింగ్కి ఇక్కడ మనకి వైట్ స్పేస్ వచ్చిందా? బిఫోర్ ఏటన్నాడు ఇక్కడ? బ్రౌజర్స్ ఆటోమేటికలీ యాడ్ సమ్ వైట్ స్పేస్ తీసుకుంటుందంట బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ హెడ్డింగ్ అంట. ఓకేనా? హెడ్డింగ్కి బిఫోర్ అంటే ఇక ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాప్ వచ్చింది. హెడ్డింగ్ 2కి వచ్చేసరికి ఒక లైన్ గ్యాప్ తీసుకుంది గైస్. చూడండి, ఇక్కడ బిఫోర్ కూడా చిన్న స్పేస్ ఉంటుంది, ఆఫ్టర్ కూడా మనకి బిఫోర్ అంటే పైన, ఆఫ్టర్ మార్జిన్. ఓకేనా? మార్జిన్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూడండి, మధ్యలో ప్రతిదానికి ఒక గ్యాప్ అయితే వచ్చింది. అదే ఇంకొక పారాగ్రాఫ్ రాసి చూద్దాం. Ctrl+C పెట్టి పారాగ్రాఫ్ P అనే ట్యాగ్ తెలుసు కదా. Ctrl+Z Ctrl+C Ctrl+V రన్. సో దీనికి కూడా చిన్న గ్యాప్ అయితే ఉన్నట్టుంది. మనం స్మాల్ పేజ్ చేసినా ఇంతే కనిపిస్తుంది. ఓకే, సో ఇది గైస్ దానికి గుర్తించుకోండి. బ్రౌజర్ ఆటోమేటికలీ సమ్ వైట్ స్పేస్ అయితే తీసుకుంటుందంట ఎప్పుడు హెడ్డింగ్కి మార్జిన్ అనమాట, బిఫోర్ అండ్ ఆఫ్టర్ హెడ్డింగ్. ఓకేనా? సో హెడ్డింగ్స్ ఆర్
ఇంపార్టెంట్. హెడ్డింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కూడా మనకి హెడ్డింగ్ ఉంది చూసారా, HTML హెడ్డింగ్స్. ఇందులో ఇది హెడ్డింగ్, ఇది దాని కంటెంట్, హెడ్డింగ్ యొక్క కంటెంట్ అంటే ఈ హెడ్డింగ్ తర్వాత పారాగ్రాఫ్. ఓకేనా. సో హెడ్డింగ్స్ అనే ప్రతి వెబ్సైట్లో మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఓన్ వెబ్సైట్ ఉంది, ఇక్కడ ఏదో తెలుగు గ్యామర్ వరల్డ్ అని ఇచ్చాం ఎగ్జాంపుల్, చూసారా, అంతే, ఏం లేదు. సో ప్రతి వెబ్సైట్ కూడా మనకి హెడ్డింగ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. సో గైస్, సో ఇదనమాట మనకి. ఓకేనా. హెడ్డింగ్కి మీకు ఆల్రెడీ ఇది హెడ్డింగ్స్ అయిపోయినట్టే. అలాగే హెడ్డింగ్స్ ఆర్ ఇంపార్టెంట్, అది తెలుసు మనకి. ఇంజిన్స్ దట్ హెడ్డింగ్స్ టు సెర్చ్ ఇంజిన్స్ యూజ్ ద హెడ్డింగ్స్ టు ఇండెక్స్ ద స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ యువర్ వెబ్ పేజ్. అదే గైస్ ఇప్పుడు చెప్పాం కదా, హెడ్డింగ్స్ అనేది మనకి, సో అది ఇండెక్స్ దట్ స్ట్రక్చర్ ద కంటెంట్ ఆఫ్ యువర్ వెబ్ పేజ్. ఓకేనా. మన వెబ్ పేజ్కి అదొక కంటెంట్ లాంటిది, అంతే కదా. హెడ్డింగ్స్ మెయిన్ మనం దేనికోసం వెళ్తాం, దానికోసం హెడ్లైన్స్ చదువుతాం చూసారా, మెయిన్ హెడ్లైన్స్ ఎక్కువ చదువుతారు. అలా హెడ్డింగ్ అంటే దానికి సంబంధించిన డీటెయిల్ దాని కింద ఉంటుందని అర్థం. ఓకే. సో యూజర్స్ ఆఫ్టన్ స్కిమ్ ఏ పేజ్ బై ఇట్స్ హెడ్డింగ్స్. ఇట్స్ ఇంపార్టెంట్ టు యూజ్ హెడ్డింగ్స్ టు షో ద డాక్యుమెంట్ స్ట్రక్చర్. ఓకేనా. ఆ డాక్యుమెంట్ ఇప్పుడు హెడ్డింగ్స్ అని ఉన్నది అంటే దాని స్ట్రక్చర్ తెలుసుకోవడానికి మనకి యూజర్కి అర్థం అవ్వాలి. ఓకేనా. సో అదనమాట. H1 హెడ్డింగ్స్ షుడ్ బి యూజ్డ్ ఫర్ మెయిన్ హెడ్డింగ్స్. ఓకేనా. మెయిన్ హెడ్డింగ్స్కి H1 ఫాలోడ్ బై H2 హెడ్డింగ్స్, దెన్ ద లెస్ ఇంపార్టెంట్ అంటే దానికన్నా కొంచెం చిన్న సైజు తక్కువ అవుతుంది. అండ్ అలాగే H3 అనేది ఇంకొంచెం చిన్నది అలాగా. సో లెస్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో నోట్, యూజ్ HTML హెడ్డింగ్స్ ఫర్ హెడ్డింగ్స్ ఓన్లీ. డోంట్ యూజ్ హెడ్డింగ్స్ టు మేక్ ఏ టెక్స్ట్ బిగ్ ఆర్ బోల్డ్. కొంతమంది అన్న ఇది హెడ్డింగ్ మనకి చూడడానికి బిగ్గా బోల్డ్గా ఉంటుంది. కొన్ని ఇప్పుడు పారాగ్రాఫ్ రాసి ఈ పారాగ్రాఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది పారాగ్రాఫ్ ఉంది ఇక్కడ, దీనికి మనకి ఈ H6 H4 ఓకే H5 అని తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఇందులో పారాగ్రాఫ్లో పీలోని మనం చూడండి ఇక్కడ రాస్తున్నాను. సో మనది కనిపిస్తుంది గైస్ ఇక్కడ పారా తర్వాత నేను ఇక్కడ స్పేస్ ఇచ్చి కంట్రోల్ హెడ్డింగ్ ఇక్కడ పెట్టాను అనుకోండి. ఓకేనా. అంటే ఇక్కడ దీని తర్వాత హలో దిస్ ఇస్ పారా అని వస్తుంది. రన్ చేస్తున్నాను చూడండి, ఇగోండి ఇక్కడ రన్ చేసిన తర్వాత హలో దిస్ ఈజ్ పారా అని వచ్చింది. దాని కింద మళ్ళీ ఇలా పెట్టకూడదు ఎప్పుడైనా. ఓకేనా. హెడ్డింగ్ మళ్ళీ హెడ్డింగ్కి వెళ్ళిపోయింది, మళ్ళీ చూడండి పక్క కిందకి వెళ్ళిపోయింది. సో మీరు బోల్డ్గా యూజ్ చేయాలన్నా ఓకేనా, దానికి ఒక బి అనే ట్యాగ్ సెపరేట్గా ఉంటాయి. ఇప్పుడు మీకు పారాగ్రాఫ్లో టెక్స్ట్ బీగా రావాలి, బోల్డ్గా రావాలంటే జస్ట్ బి అని పెడతారు అంతే. H1 మట్టి యూజ్ చేయకూడదు, అర్థమైందా. ఓ నేను అక్కడ H5 పెట్టానా నేను. ఓకే H5 4 ఓకే. సో ఇప్పుడు మనం జస్ట్ బి అని పెట్టాం అనుకోండి ఈజీగా సింపుల్గా, అంటే టెక్స్ట్లో ఇప్పుడు చూడండి చూసారా ఇదే పారాగ్రాఫ్లో ఇక్కడ మనకి బోల్డ్గా వచ్చింది, బోల్డ్ టెక్స్ట్. మధ్యలో మీరు అక్కడి నుంచి అంతవరకు బోల్డ్ టెక్స్ట్ బోల్డ్గా డిస్ప్లే, అంటే బోల్డ్ అంటే కొంచెం థిక్గా, పారాగ్రాఫ్లో కొంచెం థిక్గా చేస్తారు కదా, అది చేయాలంటే మీరు మధ్యలో ఇలా బి అనే ట్యాగ్ యాడ్ చేస్తే చాలు పారాగ్రాఫ్లో. ఓకేనా. దాని గురించి మీకు నెక్స్ట్ వస్తుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఓకేనా, జస్ట్ తెలుసుకోండి అంతే. సో ఇప్పుడు మీకు బిగ్గర్ హెడ్డింగ్స్కి ఈచ్ HTML. సో ఇప్పుడు చూడండి ఏది ఇక్కడ వరకు అయింది కదా. బిగ్గర్ హెడ్డింగ్స్కి ఈచ్ HTML హెడ్డింగ్స్ యాజ్ ఏ డిఫాల్ట్ సైజ్ గైస్. ఓకేనా. హెడ్డింగ్స్ అన్నీ కూడా డిఫాల్ట్ సైజ్ అయితే ఉంటాయి. ఓకే. ఎలా అయితే హౌ కెన్ స్పెసిఫై ద సైజ్ ఫర్ ఎనీ హెడ్డింగ్ విత్ ద స్టైల్ యాట్రిబ్యూట్ యూజింగ్ CSS ఫాంట్ సైజ్ ప్రాపర్టీ. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం H1 హెడ్డింగ్ రాసాం అనుకోండి, ఆ హెడ్డింగ్కి డిఫాల్ట్ సైజ్ ఎంత ఉన్నది. ఓకేనా. ఆ సైజుని మనం మార్చొచ్చు, అదే చెప్తున్నాడు. హెడ్డింగ్స్ సైజు ఏదైతే ఉందో డిఫాల్ట్గా ఉంటుంది కదా, ఇప్పుడు ఈ సైజు డిఫాల్ట్గా ఉంది. H1లో నాకు ఇంకొంచెం పెద్దది కావాలి, సైజ్ సరిపోలే, ఇది ఇంకా పెద్దది కావాలి ఈ హెడ్డింగ్ అన్నప్పుడు, ఒకేలా పెద్ద కావాలన్నా చిన్నది చేయాలన్నా మనకు దీనికి H1 హెడ్డింగ్కి స్టైల్ యాట్రిబ్యూట్ స్టైల్ ఇస్తాం. ఇదిగోండి స్టైల్ అని చెప్పి ఈక్వల్ టు ఫాంట్ సైజు 60 పిక్సెల్స్. ఓకేనా. ఫాంట్ సైజ్ ఇక్కడ ట్రై టు ఎవరి సెల్ఫ్ కొడితే మీకు తెలిసిపోద్ది. ఇప్పుడు ఈ డిఫాల్ట్గా ఇది H1 అసలు ఎంత పెద్దది రాదు చూసారా హెడ్డింగ్. ఎందుకు ఒకసారి ఇది రిమూవ్ చేస్తాను అనుకోండి, చూడండి మీకు అంత రాదు సైజు. ఇది హెడ్డింగ్. ఓకేనా. ఇక్కడ మనకి హెడ్డింగ్ 1 అని చూపించింది. ఇప్పుడు చూడండి స్టార్ట్ చేశాను, మామూలు డిఫాల్ట్ అయితే ఇది సైజు చూసారు కదా.
డిఫాల్ట్ సైజ్ ఇప్పుడు ఈ H1కి ఆట్రిబ్యూట్ యాడ్ చేద్దాం, స్టైల్ ఆట్రిబ్యూట్ని. కంట్రోల్ Z, స్టైల్ ఈక్వల్ టు ఇక్కడ ఫాంట్ అని రాసి డాష్ పెట్టి సైజ్ రాసి ఈస్ట్ ఫాంట్ సైజు ఎన్ని పిక్సెల్స్ 60 పిక్సెల్స్ అని ఇచ్చాం. అంటే 60 పిక్సెల్స్ పెరుగుతుంది ఇంక సైజు. చూడండి అది 60 పిక్సెల్స్కి వెళ్ళిపోయింది. లేదు నాకు చిన్నది కావాలంటే 20 పిక్సెల్ వస్తే హెడ్డింగ్ కన్నా ఇంకా చిన్నది అయిపోయింది. ఓకేనా, చూసారా మీకు మన H1ని మనం పెద్దది చేసుకోవచ్చు, చిన్నది చేసుకోవచ్చు మనకు తగినట్టుగా. ఓకేనా, ఒక 80 పిక్సెల్స్ అంటే ఇంకా పెద్ద అయిపోయింది. చూసారు గైస్, హెడ్డింగ్ని కూడా మీరు ఈ విధంగా స్టైల్, ఇది సిఎస్ఎస్లోకి వెళ్ళిపోద్ది. స్టైల్ అనగానే ఈ ఫాంట్ సైజ్, ఈ ప్రాపర్టీస్ అన్నీ, ఈ స్టైల్ ఇలాంటివన్నీ కూడా సిఎస్ఎస్లోకి వెళ్ళిపోతాయి. ఓకేనా, మీకు HTMLలో చిన్న సిఎస్ఎస్ కూడా టచ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, అర్థమైందా గైస్? మరి అన్న రూమ్ మనకి 200 లైక్స్ స్టార్ట్ అవుతుంది గైస్, ఫాస్ట్ కంప్లీట్ చేసండి ఈ లోపల మరి చదువుతూ ఉండాలి, ఇది కూడా చూసుకోండి. ఓకే గైస్, అర్థమైంది కదా? HTML మన హెడ్డింగ్స్ సైజు పెంచవచ్చు, తగ్గించవచ్చు. దానికి ఏంటి యూజ్ చేయాలి? స్టైల్ ఈక్వల్ టు ఫాంట్ సైజ్. ఏ అట్రిబ్యూట్ గైస్? స్టైల్ అట్రిబ్యూట్లో ఫాంట్ సైజ్ అనే ప్రాపర్టీ. ఓకేనా, ఇది ఫాంట్ సిఎస్ఎస్ ఫాంట్ సైజ్ అనే ప్రాపర్టీ. ఓకేనా, సో అదనమాట. నెక్స్ట్ అయిపోయింది గైస్. ఇప్పుడు చూడండి ఎక్సైజ్లోకి ఇస్తాం. ఇందులో ఆన్సర్ ఎవరు చెప్తారు బ్రో? గైస్ ఇందులో ఎవరైనా చెప్తారు ఆన్సర్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హెడర్ ఈజ్ ద లార్జెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హెడర్? ఇందులో అన్నిటికన్నా పెద్దది ఏది గైస్? ఏది రాస్తే పెద్దది వస్తుంది? H1 రాస్తే పెద్ద వస్తుందా, H2, H3, H3? ఏది యూజ్ చేస్తే మనకి పెద్ద సైజ్ వస్తుంది? కామెంట్ చేయండి గైస్. మరి ఎవరు అన్న 6 మెంబర్ వాచింగ్? మరి చదువు అంటే అందరూ పారిపోతారు బ్రో, అందరికీ చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు కదా. చదువు అంటే అందరూ పారిపోతారు, దూరంగా వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు మనం ఏం చేయలేం. జాబ్లు అందుకే మరి రావు. జాబ్లు ఎందుకు కొట్టరు అనుకున్నావు? మంచి పెద్ద పెద్ద జాబ్స్ ఎవరికి రావు, చదువు అంటే పారిపోతారు చాలామంది. సో మాస్క్ మ్యాన్ గేమింగ్ రాంగ్ ఆన్సర్ బ్రో. అన్న H6 రాంగ్. H6 అంటే చాలా చిన్నది బ్రో. H1 అంటే పెద్ద సైజు వస్తుంది, H2 అంటే దాని మీద చిన్న సైజు హెడ్డింగ్ సైజు. ఇక్కడ ఏమడుగుతాడు? హెడర్ ఈజ్ ద లార్జెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హెడర్ అనేది H1. ఓకేనా, H5 కాదు బ్రో కెవిన్. H1 అనేది పెద్దది. మీకు ఎందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా క్లియర్గా, మర్చిపోయారా? ఇక్కడ ఆల్రెడీ స్టార్టింగ్లో మీకు ఇది కూడా చూపించానుగా. ఇగో H1 హెడ్డింగ్ 1, H1 అనే ట్యాగ్లో పెద్దది వచ్చింది. H2 అంటే ఏంటి వచ్చింది ఇక్కడ చూడండి. H2 అని రాస్తే దానికంటే చిన్న సైజ్ వచ్చింది. అంటే H6 అంటే ఇంకా చిన్నది లాస్ట్. అంటే ఇది హెడ్డింగ్ 6 అనగానే హెడ్డింగ్ సైజ్ చిన్నది అయిపోతుంది. చూసారా, H1 అంటే పెద్దది, H2 అంటే దానికన్నా చిన్నది, H3 అంటే నెంబర్లు పెరిగిన కొలది సైజ్ అనేది తగ్గుతుంది అనమాట. పెరిగిన కొద్ది నెంబర్లు సైజ్ తగ్గుతుంది. H1 అనేది మెయిన్. ఓకే, పెద్దది, అది గుర్తించుకోండి. ఓకేనా, అర్థమైందా? H1 సబ్మిట్ కొడదా? ఆన్సర్ సబ్మిట్ కొట్టాను. ఎస్, కరెక్ట్ ఆన్సర్ H1. ఓకేనా, H1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. నెక్స్ట్ ఇప్పుడు HTML ట్యాగ్ రెఫరెన్స్, HTML బాడీ, H1 to H6 డిఫరెన్స్, HTML హెడ్డింగ్స్, ఇవన్నీ తెలుసు కదా. నెక్స్ట్ హెడ్డింగ్స్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం పారాగ్రాఫ్స్ కూడా మీకు ఇంత ముందే కవర్ అయిపోయాయి గైస్. వీటిలోని పారాగ్రాఫ్స్ మనం ఇంత ముందే చూసుకున్నాము. సో HTML పారాగ్రాఫ్స్ అంటే పారాగ్రాఫ్ని ఏ ట్యాగ్తోని ఇప్పుడు చెప్పండి గైస్ మీరు. పారాగ్రాఫ్ని మనం ఏ ట్యాగ్తో రాస్తాం? పారాగ్రాఫ్ని ఏ ట్యాగ్ యూజ్ చేస్తాం పారాగ్రాఫ్కి? ఎవరు ఫస్ట్ కామెంట్ చేస్తారో చూద్దాం. పారాగ్రాఫ్ని ఏ ట్యాగ్తో రాస్తాం కామెంట్ చేయండి లైవ్ చాట్లో. ఫస్ట్ ఎవరు చేస్తారో చూద్దాం. పారాగ్రాఫ్ని మనం చెప్పేస్తున్నాను నేను, ఇంకెందుకు, ఇక్కడ ఆల్రెడీ కనిపించిందిగా. పారాగ్రాఫ్ని P అనే ఎలిమెంట్, ఈ ట్యాగ్. ఓకేనా, పారాగ్రాఫ్ అంటే పీతో మనం రాస్తాం ఇందులో. ఓకేనా, HTML పారాగ్రాఫ్ అంటే తెలుసు కదా, ఇదంతా రాశారు. ఇది హెడ్డింగ్ H1లోకి వెళ్తుంది ఇది కదా, హెడ్డింగ్స్ ఈ కింద ఉన్నాయి కదా, ఇవి పారాగ్రాఫ్స్. ఇదంతా ఒక పారాగ్రాఫ్ అంతే కదా. పారాగ్రాఫ్ రాయాలంటే మనం P అనే ట్యాగ్ యూజ్ చేస్తాం అంతే. ఆన్సర్ చాలామంది చెప్పలేదు స్పీడ్గా. చిన్న ఆన్సర్, చిన్న స్కూల్ ఐజాలు కూడా చెప్పేస్తారు ఈజీగా. ఆల్రెడీ ఒకసారి వింటే చాలా గుర్తొచ్చింది మీకు.
పి అంటే పారాగ్రాఫ్, H1 అంటే హెడ్డింగ్. ఓకేనా. ఏ పారాగ్రాఫ్ ఆల్వేస్ స్టార్ట్ అనే న్యూ లైన్. పారాగ్రాఫ్ ఎప్పుడైనా మనం ఇంకో పారాగ్రాఫ్ రాస్తారనుకోండి, అది మళ్ళీ కొత్త లైన్లో స్టార్ట్ అవుతుంది. అదే చెప్తున్నారు, ఈ పారాగ్రాఫ్ ఆల్వేస్ స్టార్ట్ అనే న్యూ లైన్. ఓకేనా. సో ఇక్కడ చూద్దాం. అలాగే అండ్ బ్రౌజర్స్ ఆటోమేటికలీ యాడ్ సమ్ వైట్ స్పేస్. ఆటోమేటిక్గా బ్రౌజర్స్ పారాగ్రాఫ్కి వైట్ స్పేస్ అయితే ఉంచుతుంది అనమాట. ఓకేనా. వైట్ స్పేస్ మార్జిన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పారాగ్రాఫ్. హెడ్డింగ్కి కూడా బిఫోర్ అండ్ ఆఫ్టర్ హెడ్డింగ్కి ఉంటుంది వైట్ స్పేస్ అనేది. అలాగే పారాగ్రాఫ్ కూడా బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఓకేనా. పారాగ్రాఫ్ ఏది స్పేస్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. చూడండి గైస్, ఇప్పుడు ఇది ఒక పారాగ్రాఫ్ గైస్. ఇక్కడ మళ్ళీ ఇంకో పారాగ్రాఫ్ వచ్చింది, అందుకే ఈ లైన్కి ఎందుకు వచ్చింది. ఒకవేళ ఇది మన పారాగ్రాఫ్లో ఇవ్వకుండా డైరెక్ట్గా రాసామనుకోండి, డైరెక్ట్గా ఇలా ఉందనుకోండి, ఇప్పుడు ఇది చేసాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కూడా మనం తీస్తాం అనుకోండి, చూసారా ఈ రెండు పక్కన వస్తాయి. చూసారా, ఫస్ట్ ఒక్కదానికే పారాగ్రాఫ్కి లైన్ వచ్చింది. పి అండ్ చేస్తాం కాబట్టి అక్కడ అండ్ అయిపోయి కిందకి వెళ్ళిపోద్ది. ఈ రెండు మట్టుగా ఏం లేవు దీనికి. ఓకేనా, ఏం లేవు కాబట్టి అలా పక్కన వస్తుంది. ఓకేనా. సో ఖచ్చితంగా ఏదో ఒక ట్యాగ్ అయితే ఇవ్వాలి. ట్యాగ్ మట్టు లేకుండా ఎప్పుడూ రాయకూడదు, గుర్తించుకోండి. ఓకేనా. స్ట్రిక్ట్ కోడర్. ఓకేనా, స్ట్రిక్ట్గా ఉండాలి కోడ్ అనేది, అది గుర్తించుకోండి గైస్. ఓకేనా. HTML డిస్ప్లే, యూ కెనాట్ బీ ష్యూర్ హౌ HTML విల్ బీ డిస్ప్లేడ్. ఓకేనా. HTML ఎలా డిస్ప్లే అవ్వాలి, యూ కెనాట్ బీ ష్యూర్ హౌ HTML విల్ బీ డిస్ప్లేడ్. ఓకేనా. మనకి ఎలా డిస్ప్లే, లార్జ్ ఆర్ స్మాల్ స్క్రీన్స్ ఉంటాయి అండ్ రీసైజ్డ్ విండోస్ విల్ క్రియేట్ డిఫరెంట్ రిజల్ట్స్. ఇప్పుడు ఇది స్క్రీన్, కంప్యూటర్ స్క్రీన్ గైస్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిఫాల్ట్ సైజ్ ఎంత ఉంది, ఇది 100%. ఇప్పుడు మామూలుగా మనకి ఇలా కనిపిస్తుంది. ఇది నేను దీన్ని జూమ్ ఇన్ చేశాను అనుకోండి, ఇవన్నీ అడ్జస్ట్మెంట్ అవుతాయి చూడండి. ఇప్పుడు పెద్ద స్క్రీన్లో ఉంది, దీన్ని చిన్న స్క్రీన్ చేస్తే దీనికి తగినట్టుగా ఆటోమేటిక్గా ఇవన్నీ ఇలా దగ్గర అడ్జస్ట్మెంట్ అవుతాయి చూడండి. పెద్ద స్క్రీన్ చేస్తున్నాను చూడండి, ఈ పక్కన ఉన్నవి కానీ ఇవన్నీ చూడండి. ఇక్కడ జూమ్ ఇన్ చేస్తున్నా ఆటోమేటిక్ అడ్జస్ట్ అవుతున్నాయి. చూసారు, ఇవి వీటి సైజ్ కూడా పెరిగిపోతున్నాయి. అలాగా జూమ్ ఇన్ చేస్తుంటే చూసారా, ఇది పక్కన ఉన్న పోయింది. ఇది కొంతవరకు కొంత పిక్సెల్కి వెళ్ళేసరికి ఇగో పక్కన ఉంది. చూసారా కిందకి ఎలాగెళ్ళిందా. ఇంకా ఇది అలా ఉన్నది. ఇంకా జూమ్ ఇన్ చేస్తే ఇంకేటవుతుంది, ఇక ఈ పక్కన ఉన్నదంతా క్లోజ్ అయిపోయింది. ఇది మీకు మొబైల్ డివైస్లో ఇలా కనిపిస్తుందేమో. ఈ పక్కన క్లోజ్ చూడాలంటే మళ్ళీ ఇది నొక్కాలి మొబైల్లో అయితే. ఓకేనా. సో అదే ఇక్కడ చెప్తున్నాడు, HTML పేజెస్ మీకు ఒకలాగా డిస్ప్లే అవ్వాలంటే మీకు మొబైల్లో ఇదే వెబ్సైట్ ఓపెన్ చేస్తే వేరే కనిపిస్తుంది. మొబైల్లో మీకు ఎలా కనిపిస్తుంది, కొంచెం దీన్ని ఇలా దగ్గర చేస్తాం, మొబైల్ స్క్రీన్ చిన్నగా ఉంటుంది. సో ఇలా కనిపిస్తుంది మీకు మొబైల్లో. అన్నా థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్, థ్యాంక్స్ సో మచ్, థ్యాంక్ యూ బ్రో. మొబైల్ స్క్రీన్లో మీకు ఎలా కనిపిస్తుంది, స్క్రీన్ పెరుగుతున్న కొలితే అక్కడ చూడండి అడ్జస్ట్మెంట్ అవుతుంటే ఆటోమేటిక్గా చూడండి. చూసారా ఇవన్నీ అగో ఎలాగొచ్చాయి చూసారా. అంటే పెద్ద స్క్రీన్లో ఒకలాగా, ట్యాబ్లో ఒకలాగా, పీసీ స్క్రీన్ సైజు తగినట్టుగా అవి అడ్జస్ట్మెంట్ అవుతాయన్నమాట. దానికి కూడా ఒక చిన్న కోడ్ ఉంటుంది రాయడానికి, అది కూడా మీకు వస్తుంది క్లాస్లోనే చూడొచ్చు మీరు. ఓకేనా. ఈ పేజెస్ అన్నీ ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ అవుతున్నాయి అంటే దానికి ఒక స్టైల్ ఇదైతే ఉంటుంది దానికి ఒకటి. ఓకేనా, అవి చెప్తాను అది కూడా. ఓకే. రీసైజ్డ్ విండో విల్ బి క్రియేట్ డిఫరెంట్ రిజల్ట్. సో విత్ HTML యూ కెనాట్ చేంజ్ ద డిస్ప్లే బై యాడింగ్ ఎక్స్ట్రా స్పేస్ ఆర్ ఎక్స్ట్రా లైన్స్ ఇన్ యువర్ HTML కోడ్. అయితే బ్రౌజర్స్ ఆటోమేటికలీ రిమూవ్ ఎనీ ఎక్స్ట్రా స్పేస్ కానీ అండ్ లైన్స్ వన్యూ పేజ్ ఈజ్ డిస్ప్లేడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఈ పారాగ్రాఫ్ రాశారు గైస్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తే ఇక్కడ ఏంటంటున్నాడంటే, మీరు HTMLలో మన కోడ్ ఉంది, అక్కడ ఈ కోడ్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ కోడ్ రాశారు కదా పారాగ్రాఫ్. ఇక్కడ పారాగ్రాఫ్ ఎలా రాశారు, నాకు దిస్ పారాగ్రాఫ్ తర్వాత ఇక్కడ రాయాలి. ఈ పక్కన కంటెంట్ అంతా ఇక్కడ రాయకుండా ఈ కింద రావాలని మీరు కింద రాశారు అనుకోండి, మళ్ళీ కింద రాశారు, మళ్ళీ ఇది కింద రావాలి నాకు, మళ్ళీ ఇది నాకు కింద రావాలి, మళ్ళీ ఇది నాకు కింద రావాలని ఎలా రాశారు అనుకోండి. కానీ ఇక్కడ ఆన్సర్ ఎలాగొచ్చింది, పారాగ్రాఫ్ అంతా చివరి వరకు వెళ్ళిన తర్వాత అప్పుడు కిందకు వచ్చింది. చివరికి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత మాత్రమే ఎండ్ వస్తుంది. ఓకేనా. మీరు ఎలా రాశారని కోడ్లోని ఇది కూడా ఒకదాని కింద రాదు. ఆటోమేటిక్గా బ్రౌజర్ అనేది మీరు ఎలాగా స్పేస్లు ఎన్ని ఇచ్చినా చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి స్పేస్ ఎన్ని ఉన్నాయి, ఒక స్పేస్, దీనికి ఒక స్పేస్, ఈ పారాగ్రాఫ్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్పేస్ ఉంది గైస్. ఓకేనా. దీన్ని ఇంకా నేను స్పేస్ కొట్టి ఇంకా మూవ్ చేస్తాను చూడండి. ఎన్ని స్పేస్లు ఇచ్చాను, చాలా ఎక్కువ స్పేస్ ఇచ్చి మూవ్ చేస్తున్నాను. ఇప్పుడు రన్ చేద్దాం. చూసారు రన్ చేసిన ఇక్కడ దిస్ తర్వాత ఇక్కడ ఒకే ఒక స్పేస్ వచ్చింది రిజల్ట్లో.
మన ఇక్కడ ఎన్ని స్పేసులు ఇచ్చి ఎక్కడి నుంచి ఎక్కడికి అన్ని స్పేసులు ఇచ్చినా అవన్నీ ఆటోమేటిక్గా బ్రౌజర్ అనేది రన్ చేసినా మనకు అవన్నీ రిమూవ్ చేస్తుంది. ఓకేనా? సో మీరు ఎలాగిచ్చినా సరే ఇలా వైట్ స్పేస్ ఉన్నా అది ఒక స్పేస్ మాత్రమే తీసుకుంటుంది. మీరు ఎలాగ కింద 1 by 1 లైన్ మీరు కోడ్లో ఎలా టైప్ చేసినా అది ఆటోమేటిక్గా పారాగ్రాఫ్ అనేది ఈ అండ్ వరకు వెళ్ళిన తర్వాత మాత్రం కిందకు వస్తుంది. మీరు సపరేట్గా బ్రేక్ కావాలన్నప్పుడు మాత్రమే బ్రేక్ అనేది యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ బ్రేక్ కావాలి, అప్పుడు మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ లైన్స్ అంటే ఎక్కడ ఉంది, ఇక్కడ బ్రేక్ కావాలంటే మీరు అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిఆర్ అనే ట్యాగ్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసారా ఇదే పారాగ్రాఫ్ అంతా ఒకటే, ఇక్కడ బ్రేక్ అయింది. మీకు బ్రేక్ కావాలంటే బ్రేక్ ఖచ్చితంగా యూజ్ చేయాలి గైస్. ఓకేనా అన్నా? హౌ ఆర్ యూ? ఫైన్ అన్నా? ఫైన్. ఓకేనా గైస్? అర్థమైంది కదా? సో ఇదే చెప్తున్నాడు ఇక్కడ, ఇంకేం లేదు గైస్. చూడండి, యూ కెనాట్ బి ష్యూర్ హౌ HTML విల్ బి డిస్ప్లేడ్. మనకి ష్యూర్గా ఇదే ఇప్పుడు చూపించాను కదా ఎగ్జాంపుల్. లార్జ్ ఆర్ స్మాల్ స్క్రీన్స్ గురించి కూడా చెప్పాను. విత్ HTML యూ కెనాట్ చేంజ్ ద డిస్ప్లే బై యాడింగ్ ఎక్స్ట్రా స్పేస్ కొట్టేసిన అవన్నీ రిమూవ్ చేస్తుంది. చూసారు కదా? ఆరు ఎక్స్ట్రా లైన్స్ మీరు దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకా లైన్ ఇంకా కావాలి, నాకు ఇంకో లైన్ కావాలి, ఇంకో ఎంటర్ అలా కొట్టారు అనుకోండి, ఇక్కడ ఎంత వచ్చినా ఇక్కడ మట్టుగా చూసారా అవన్నీ మరి లైన్ ఎక్కడ ఎంత స్పేస్ ఉంది అంతా కొట్టాను, అయినా సరే ఇక్కడ అది అంతే ఎంటర్ అవ్వట్లేదు. చూసారు కదా? ఇక్కడ మట్టుగా అది ఆటోమేటిక్గా మనకి మీరు ఎలా రాసినా పారాగ్రాఫ్లా తీసుకుంటుంది మొత్తం అంతా. అర్థమైంది కదా? సో ఆటోమేటిక్గా బ్రౌజర్ అనేది వాటిని రిమూవ్ చేసేస్తుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ, ద బ్రౌజర్ విల్ ఆటోమేటికల్లీ రిమూవ్ ఎనీ ఎక్స్ట్రా స్పేస్ రాసిన మీరు ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ స్పేస్ టచ్ అయిపోయింది అయినా అది సింగిల్ స్పేస్ ఉంచుతుంది, తీసుకుంటుంది. అండ్ లైన్స్ కూడా మీరు బై ఒక లైన్లన్నీ 2-3 లైన్లు గ్యాప్ ఇచ్చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఆ లైన్స్ కూడా మీకు రావాలంటే బ్రేక్లు ఇవ్వాలి. బ్రేక్లు వస్తే మళ్ళీ మీకు లైన్స్ వస్తాయి, లేకపోతే రావు. ఓకేనా? వెన్ ద పేజ్ ఈస్ డిస్ప్లేడ్. అర్థమైంది కదా? ఇదే ఇక్కడ చెప్పాడు గైస్. అయిపోయింది. సో HTML హారిజాంటల్ రూల్స్. HTML హారిజాంటల్ వెర్టికల్. హారిజాంటల్ అంటే ఎలాగా? ఇవేనా? హెచ్ఆర్ అంటే హారిజాంటల్ రూల్స్ అంటే ఇదేంటో చూద్దాం పదండి గైస్. ద హెచ్ఆర్ ట్యాగ్ డిఫైన్స్ ఏ థీమాటిక్ బ్రేక్ ఇన్ అన్ HTML పేజ్. థీమాటిక్ పేజ్ అంటే ఓకే. హెచ్ఆర్ అంటే హారిజాంటల్ రూల్స్. ఓకే, సో ఇక్కడ వస్తుంది అంట. అండ్ ఈజ్ మోస్ట్ ఆఫ్టన్ డిస్ప్లేడ్ ఏ హారిజాంటల్ రూల్ అంట. హెచ్ఆర్ ఎలిమెంట్ ఈజ్ యూజ్ టు సెపరేట్ కంటెంట్ ఆర్ డిఫైన్స్ చేంజ్. సెపరేట్ కంటెంట్ ఏదైనా దానికోసం యూజ్ చేస్తారంట. ఏది? హెచ్ఆర్ అనే ట్యాగ్. ఓకే, హారిజాంటల్ రూల్స్. హెచ్ అంటే ఇందులో హారిజాంటల్, ఆర్ అంటే రూల్స్. ఈ రెండింటిని కలిపి షార్ట్కట్లో హెచ్ఆర్ అని రాశారు. ఓకేనా? అర్థమైందా? HTML హారిజాంటల్ రూల్, హెచ్ఆర్ అంటే హారిజాంటల్ రూల్స్ అని అర్థం ఇన్ HTML పేజ్. ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఏం చెప్పాడో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదిగోండి, మనకి ఎప్పుడైనా మీరు ఇలా ఒక లైన్ కావాలంటే హెచ్ఆర్ అని యాడ్ చేయాలి. అదే ఒక లైన్ కిందకు వచ్చేయాలంటే మీకు ఇలాగ ఒక రూల్ దీని ఏమంటారు? గీత కదా, హారిజాంటల్. ఇలా గీస్తే హారిజాంటల్ లైన్. హెచ్ఆర్ హారిజాంటల్ రూల్స్ అంటే తెలుసు కదా. ఇలా గీత వచ్చింది. ఇక్కడికి చూడండి, ఇక్కడ హెచ్ఆర్ పెట్టారు. ఇక్కడ చూసారా? ఇక్కడ ఏం పెట్టారు? హెచ్ఆర్ అని పెట్టారు, అందుకే అక్కడ గీత వచ్చింది. మళ్ళీ దీని కింద మళ్ళీ వెనకాల మళ్ళీ పేజ్ ఇట్లన్నిటికీ హెచ్ఆర్ అని పెట్టారు. ఇక్కడ హెచ్ఆర్ పెట్టాడు, ఇక్కడ పైన కూడా ఇక్కడ హెచ్ఆర్ పెట్టాడు, ఇక్కడ హెచ్ఆర్. అదే ఇక్కడ హెచ్ఆర్ తీస్తే ఆ రూల్ పాత్ చూడండి, హెచ్ఆర్ అనే ట్యాగ్ తీసేస్తే పోయింది ఇక్కడ గీత. ఇక్కడ గీత ఇలా లైన్ కావాలంటే మనకి ఇక్కడ మనం ఏం పెట్టాలి? ఇందులో జస్ట్ హెచ్ఆర్ కూడా ఎంటీ ఎలిమెంట్ గైస్. అది ఎంటీ ఎలిమెంట్. అది ఓన్లీ సింగిల్ ఉంటుంది, దానికి క్లోజ్ ట్యాగ్ ఉండదు. హెచ్ఆర్ అనేది లైనే కదా, బ్రేక్ కూడా అలాగే ఎంటీ అనేది. హెచ్ఆర్ అనేది కూడా అది దానికి పెద్ద కంటెంట్ ఏమి ఉండదు, జస్ట్ లైన్ అప్లై అవుతుంది అంతే. చూసారా గైస్? మీకు ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్సైట్ ఉంది, మన వెబ్సైట్లో తెలుగు గేమర్ వరల్డ్ కింద నాకు ఒక గీత కావాలి భయ్యా. ఓకేనా? తెలుగు గేమర్ వరల్డ్ కింద నాకు ఒక గీత ఎలా కావాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఓకే, సో ఇప్పుడు మన కోడ్ ఓపెన్ చేద్దాం. మీరు కూడా ఇలా మన వెబ్సైట్ మన కోడ్ ఉంది కదా, మీరు ప్రతిదీ ఇందులో ప్రాక్టీస్ చేసుకోవాలి. తెలుగు గేమర్ వరల్డ్ ఎక్కడ ఉంది? ఇది H1, ఇది తెలుగు గేమర్ వరల్డ్. దీని కింద మనకి ఏం కావాలి? హెచ్ఆర్ అంటే హారిజాంటల్ రూల్స్. ఓకే, రూల్స్ అయితే యాడ్ అవుతుంది. హెచ్ఆర్ అని కొట్టాను. ఇప్పుడు చూడండి, సేవ్ చేస్తున్నాను. ఓకే, సేవ్ చేసి ఇప్పుడు మనం ఇక్కడ రీఫ్రెష్ చేస్తాను. ఇవన్నీ క్లోజ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక గీత వస్తుంది. ఎస్, వచ్చిందా గైస్? లైన్ కనిపిస్తుందా? ఇలాగ ఒక లైన్ చూసారు కదా, లైన్.
ఓకేనా? సో ఇదే గైస్ మరి అన్న 200 లైక్స్ కంప్లీట్ అయిపోయి రూమ్. ఓకేనా? కంప్లీట్ అయితే వేసేద్దాం. సో గైస్ మరి ఇప్పుడు అర్థమైంది కదా, లైన్ హెచ్ఆర్ అంటే హార్జంటల్ రూల్స్ అంతే గైస్. బ్రేక్ వేరు, మీకు ఇప్పుడు బ్రేక్ గురించి కూడా ఆల్రెడీ చెప్పాను. హెచ్టిఎంఎల్ లైన్ బ్రేక్స్, ఇది వచ్చేసరికి లైన్ బ్రేక్ అంట. ఓకేనా? ఒక లైన్ బ్రేక్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? ఎప్పుడైనా బిఆర్ అని యాడ్ చేస్తే మీకు ఆల్రెడీ చెప్పాం కదా బ్రేక్, మీకు ఆల్రెడీ మన పారాగ్రాఫ్లో బ్రేక్ ఇచ్చాం. ఇక మన దాంట్లో కూడా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పారాగ్రాఫ్ పీటా ఇక్కడ ఉంది, ఇందులో మనం బ్రేక్ ఎక్కడ ఇచ్చాం. సో దీని తర్వాత ఇంకొంచెం చిన్న తగ్గించుకుంటే ఇక్కడ మనం ఇక్కడే ఉంది బ్రేక్. ఇది మన వెబ్సైట్లో ఒక పారాగ్రాఫ్, ఇందులో ఇక్కడ బ్రేక్ అని ఇచ్చాం. సబ్స్క్రైబ్ ఇక్కడ తర్వాత ఈ బ్రేక్ అని ఇవ్వగానే ఇక్కడ మనకు ఒక లైన్ వచ్చేసి కిందకి వెళ్ళిపోయింది. ఇదంతా కిందకి వచ్చేది, ఇది ఇక్కడ నుంచి ఇది కిందకి వెళ్ళిపోద్ది ఇదంతా. ఓకేనా? మనకి పక్కనే ఉంటుంది ఇక్కడ కనిపించడం, ఇదంతా ఇక్కడే ఇదే లైన్లో ఉంది కదా. మరి మనకి ఏది మన వెబ్ బ్రౌజర్లో కూడా ఇదే లైన్లో రావాలి కదంటే రాదు గైస్. ఓకేనా? అది ఒక పద్ధతి పాటిస్తుంది, 1 by 1 స్టెప్లన్నీ చెక్ చేసుకుంటూ బ్రేక్ అవ్వగానే కిందకి వెళ్ళిపోద్ది. చూడండి, అందుకే మనకి ఇక్కడ బ్రేక్ ఇచ్చాం కదా, ఇగో హెలో ఎవ్రీవన్ నుంచి మళ్ళీ కిందకి వస్తుంది. ఒకవేళ అక్కడ బ్రేక్ అని ఇవ్వకపోతే ఇక్కడ రాదన్నమాట. ఈ కిందకి రాకుండా హెలో ఎవ్రీవన్ అనేది కూడా ఇక్కడ నుంచి వచ్చేది. ఓకేనా? అదే బిఆర్ ట్యాగ్ గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రైట్ యువర్ సెల్ఫ్ కొట్టండి, ఇక్కడ పారాగ్రాఫ్ రాశాడు, దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ అని పెట్టాడు, కానీ దిస్ ఈజ్ తర్వాత బ్రేక్ వచ్చింది. మళ్ళీ ఏ పారాగ్రాఫ్ తర్వాత మళ్ళీ ఇంకో బ్రేక్, బిఆర్ అనే ట్యాగ్, మళ్ళీ ఇంకో బ్రేక్, మళ్ళీ ఇక్కడ నుంచి బ్రేక్ అనగానే మళ్ళీ ఇక్కడ స్టాప్ అయిపోద్ది, లైన్ కిందకి వెళ్ళిపోద్ది విత్ లైన్ బ్రేక్స్. చూసారా, ఇది కిందకి వస్తుంది. అదే ఇక్కడ మనం ఇది ఇక్కడ ఫస్ట్ బ్రేక్ తీసేస్తే దిస్ ఈజ్ తర్వాత ఇంకా బ్రేక్ ఉండదు, ఇక్కడ లేదు కదా బ్రేక్. ఇప్పుడు రన్ చేద్దాం, ఇది పైకి వెళ్ళొచ్చాడు, ఏ పారాగ్రాఫ్ అనేది పక్క వచ్చేది. చూసారా వస్తుందా, దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ పక్క వస్తుంది కదా. బ్రేక్ మీరు అక్కడ ఇస్తారో అక్కడ లైన్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ వేరు, ఇక్కడ హెచ్ఆర్ అని ఇచ్చాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది పారాగ్రాఫ్, దీని కింద హెచ్ఆర్ అనే హారిజంటల్ రూల్, హెచ్ఆర్ అంటే హారిజంటల్ రూల్స్. ఓకే, ఇప్పుడు ఒక గీత కావాలనుకుంటే చూసారా గీత వస్తుంది. అర్థమైంది కదా, హెచ్ఆర్ అని పెడితే మీకు ఆటోమేటిక్ గీత వచ్చింది. అర్థమైంది కదా గైస్? హాయ్ బ్రో, హాయ్ గైస్. ఇప్పుడు మీకు మరి క్వశ్చన్ అడుగుతాను, మరి గుర్తుందా? చూడండి, ద పోయం ప్రాబ్లం అంట. ఏంటిది? బ్రేక్ ట్యాగ్ ఈజ్ అనే ఎంప్టీ ట్యాగ్. ఓకేనా? బ్రేక్ ట్యాగ్ కూడా ఎంప్టీ ట్యాగే, విచ్ మీన్స్ దట్ ఇట్ హ్యాస్ నో యాండ్ ట్యాగ్. అందుకే మనం యాండ్ ట్యాగ్ రాయట్లేదు, గుర్తుంది కదా. ఎందుకంటే బ్రేక్ అనేది దానికి ఇంకా కంటెంట్ ఏమి ఉండదు. అలాగే మనకి హెచ్ఆర్ రూల్, ఈ హార్జంటల్ రూల్స్ కూడా కంటెంట్ రాయడానికి ఏముండదు, జస్ట్ ఒక రూల్. బ్రేక్ అంటే జస్ట్ ఒక బ్రేక్ అవుతుంది లైన్ అంతే, పక్కన ఉన్నది ఆగిపోద్ది, మిగిలిన పక్క కిందకి వెళ్ళిపోద్ది. ఓకే, ద పోయం ప్రాబ్లం అంట. దిస్ పోయం విల్ డిస్ప్లే ఆన్ ఏ సింగిల్ లైన్ అంట గైస్. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఏదో పోయం రాశాడు గైస్, మై బొన్నీ లైస్ ఓవర్ ద ఓషియన్, మై బొన్నీ లైస్ ఓవర్ ద సీ, మై బొన్నీ లైస్. ఇక్కడ ఏదో రాశాడు ఎలాగా, ఇది ఒక పోయం గైస్. యాక్చువల్లీ మనకి ఇది పోయము. సో ఇప్పుడు మనం పోయం అనేది మనకి ఫస్ట్ ఇది ఎంతవరకు రావాలి, ఎక్కడి నుంచి ఇది మళ్ళీ ఎక్కడికి రావాలి, కిందకి రావాలి కదా. ఈడు రాయడం బట్టి ఇక్కడ చూడండి కరెక్టే రాశాడు. ఇది కిందకి రాలేదు అంటే ఎందుకు రాలేదు, మన ఇక్కడ పారాగ్రాఫ్లో రాసింది ఏదైతే ఉన్నదో పారాగ్రాఫ్ ఎండ్ ట్యాగ్ అండ్ క్లోజ్ ట్యాగ్ ఇక్కడ ఉన్నాయి కదా చూడండి. ఇక్కడ ఇది ఓపెన్ ట్యాగ్, ఇది క్లోజ్ ట్యాగ్, ఈ రెండింటికి మధ్యలో ఇదంతా పారాగ్రాఫ్ అంటే లైన్గా వస్తుంది. ఎప్పుడైనా మీరు ఎంత ఎన్ని డౌన్లు చేసినా మీరు అంతా ఒకటే వస్తుంది. దీనికి మీకు సెపరేట్గా ఇవ్వాలంటే అప్పుడు మనం ఇక్కడ బ్రేక్ ఇవ్వాలి. బ్రేక్ వేస్తాను చూడండి, బిఆర్ బ్రేక్ మళ్ళీ కింద మనం హెచ్ఆర్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఒక లైన్ ఇద్దామా, బ్రేక్ ఇచ్చి ఒక లైన్ వేస్తున్నాను హెచ్ఆర్. ఓకేనా? సేమ్ ఇలాగే మనం ఇక్కడ కంట్రోల్ వి ఓ బాయ్ నెక్స్ట్ అంతే. ఇక్కడ బ్రేక్, ఓకే బ్రేక్, ఇక్కడ బ్రేక్ ఇచ్చి ఇప్పుడు హెచ్ఆర్ కూడా ఎంత కదా, హెచ్ఆర్ కంట్రోల్ వి ఇక్కడ కూడా కిందన ఒక రూల్. ఇప్పుడు ఏటవుతుంది, ఈ లైన్ ఎక్కడితో బ్రేక్ అవుతుంది, తర్వాత ఒక గీత వస్తుంది, తర్వాత హెచ్ఆర్ అంటే ఒక గీత వస్తుంది, మళ్ళీ ఈ సెకండ్ లైన్ అయిన తర్వాత ఇక్కడ బ్రేక్ అంటే మళ్ళీ కిందకు వస్తుంది స్టెప్. చూడండి గైస్, చూసారా ఒకటి గీతలు కూడా పెట్టాము, బ్రేక్ కూడా అయింది. మై బన్నీ ఇప్పుడు
ఇది ఒక పోయిన్లా కనిపిస్తుంది చూసారా, ఒకదాని కింద ఒకటి. మీరు మళ్ళీ వద్దు మీకు ఆ లైన్లో వద్దు అనుకుంటే హెచ్ఆర్ రిమూవ్ చేసాడు. హెచ్ఆర్లన్నీ ఇలాగా రిమూవ్ చేస్తే గీతలన్నీ పోతాయి. చూడండి చూసారా, ఒకదాని కింద ఒకటి వచ్చింది. ఓకేనా? ఓకే, సో గైస్ అర్థమైంది కదా. సో ఇప్పుడు మీకు క్లియర్గా పారాగ్రాఫ్లో మనకి మీరు ఎలా రాసినా సరే మొత్తం అంతా వచ్చేద్ది. అప్పుడు రావాలంటే బ్రేక్స్ రావాలంటే బిఆర్ అని ట్యాగ్ యూజ్ చేయాలి. ఓకేనా? సో సొల్యూషన్ ద హెచ్టిఎంఎల్ ప్రీ ఎలిమెంట్ అంట గైస్, చూసుకోండి ఇదొకటి ప్రీ ఎలిమెంట్ అంట. ఓకే, దీనికి సొల్యూషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అది పారాగ్రాఫ్లో రాయకూడదు. మీకు మీరు రాసినట్టే రావాలి అంటే నేను ఇక్కడ ఆల్రెడీ నా టెక్స్ట్ ఎడిటర్లో నేను ఇగో ఇప్పుడు ఇక్కడ ఇలాగే రాసానన్నా, నాకు ఇలాగే కావాలి అంటారు చాలామంది. ఓకేనా? అలాంటప్పుడు దానికి ఒక సొల్యూషన్ ఉందని చెప్తున్నాడు. అప్పుడు ట్యాగ్ మార్చాలి. దానికే ద హెచ్టిఎంఎల్ ప్రీ ఎలిమెంట్ డిఫెన్స్ ప్రీ ఫార్మేటెడ్ టెక్స్ట్. అంటే మీరు ఏ విధంగా టెక్స్ట్ ఫార్మేట్ అనేది మనం రాసుకున్నామో మన నోట్ ప్యాడ్లో ఏ విధంగా ఇక్కడ పారాగ్రాఫ్ రాసామో అదే విధంగా వస్తుంది. ఓకేనా? అంటే పారాగ్రాఫ్లో కాదు, మార్చాలి అక్కడ. ఇప్పుడు చూపిస్తాను చూడు. దానికి పి అనే ట్యాగ్ కాకుండా ప్రీ అనే ట్యాగ్ యూజ్ చేయాలి. ఓకేనా? ద టెక్స్ట్ ఇన్సైడ్ ఏ ప్రీ ఎలిమెంట్ ఈజ్ డిస్ప్లేడ్ ఇన్ ఫిక్స్డ్ విత్ ఫాంట్. ఓకేనా? యూజువల్లీ కొరియర్. సో అండ్ ఇట్ ప్రెజర్వ్స్ బోత్ స్పేసెస్ అండ్ లైన్ బ్రేక్స్. స్పేస్లో ఉంటాయి, మీకు లైన్ ఎన్ని బ్రేక్స్ ఇస్తారో అన్నీ కూడా ఉంటాయంట. ఓకేనా? దానికి మనం ఏ ట్యాగ్ యూజ్ చేయాలి? మీరు రాసినట్టే డిస్ప్లే అవ్వాలంటే ప్రీ అనే ఎలిమెంట్, ప్రీ అనే ట్యాగ్ని మనం యూజ్ చేయాలి. ఓకే, ట్రై టు యువర్ సెల్ఫ్ కొడితే చూసారా ఇక్కడ ఎలా ఉంది, పక్కన రాశారు కదా. ఇక్కడ ఏ విధంగా రాశారో అదే విధంగా వస్తుంది. ఇంకా మన బ్రేక్లు అవే యూజ్ చేయవసరం లేదు. ఓకేనా? మీరు ఉన్నదన్నట్టు ఇలా డిస్ప్లే అవ్వాలంటే ప్రీ అని రాస్తే ఇక్కడ నేను చూడండి ఇప్పుడు స్పేస్ ఎక్కువ ఇచ్చాను. ఇక్కడ చూడండి స్పేస్ అలాగే ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు రన్ చేద్దాం. చూసారా, మీరు ఎన్ని స్పేస్ వస్తే అన్ని స్పేస్లు కూడా వచ్చాయి. సో మీరు ఇచ్చినట్టు నా డిస్ప్లే అవ్వాలి అంటే దానికి ఏ ట్యాగ్ యూజ్ చేయాలి గైస్? ప్రీ. ఓకేనా? ప్రీ ఇది ఓపెన్ ట్యాగ్, ఇక్కడ ప్రీ అనేది క్లోజ్ ట్యాగ్. అర్థమైందా? ప్రీ. సో ఇప్పుడు మీరు ఇక్కడ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మీ కోడ్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ మనం ప్రీ అనే ట్యాగ్ యూజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రీ అని రాసుకోండి. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మీకు గుర్తుండిపోద్ది గైస్. ఇలా రాశారంటే మీరు ఇంకా 100% మీకు గుర్తుండిపోద్ది. ఓకేనా? ఇక్కడ ప్రీ అని రాసి నేను మన వాళ్ళ పేర్లు రాస్తాను. సురేష్ అంట, సురేష్. ఇంకా ఎవరు అన్నారు? డౌన్ చేశాను. నెక్స్ట్ సురేష్, తర్వాత సాయి. నెక్స్ట్ ఇంకెవరు బ్రో? లైవ్ చాట్లో కామెంట్ చేయండి పేర్లు. సురేష్, సాయి, ఇంకెవరు ఉన్నారు? సడన్ ఛార్జింగ్ అయిపోయింది. ఓకే, ఇంకెవరు ఉన్నారు గైస్? పేర్లు చెప్పండి, మన వాళ్ళు పేర్లు రాద్దాం. ఎవరెవరు ఉన్నారు? ఇంకెవరు పేర్లు? సురేష్, సాయి. ఓకే, తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ రవి. ఓకేనా? సో ఈ 3 పేర్లు ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ అనే దాంట్లో ఇచ్చాను. సో ప్రీలోని నానియా. ఓకే, నాని. ఓకే, ఇంకా సో ఇవి సేవ్ చేద్దాం కదా. సేవ్ చేసి ఇప్పుడు మన వెబ్సైట్లోకి వెళ్ళి ఇది మనది. ఓకేనా? మన లోకల్ స్టోరీ, మన లోకల్ హోస్ట్ మాట ఇది. ఓకే, సో గణేషా. ఓకే, గణేష్ కూడా అది వాళ్ళ. ఓకే, గణేష్ కూడా ఇచ్చేస్తాను. GANESH గణేష్. ఓకే, సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు రీఫ్రెష్ చేద్దాం. ఇక్కడ వస్తాయి చూడండి. రీఫ్రెష్ చేసిన ఇదిగోండి గైస్, సురేష్, సాయి, రవి, నాని, గణేష్. మనం ఒకదాని కింద ఒకటే సేమ్ అలాగే ప్రియన్ దాంట్లో ఎలాగిస్తే అలాగే డిస్ప్లే అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇది బాగానే ఉంది. ఇక్కడ ఇమేజ్ అని రాశారు, ఇమేజ్. ఓకే, ఇమేజ్ కింద మనకి ఇవన్నీ ప్రియ అనేది మనకి ఎక్కడికి వచ్చింది? కొంచెం ఈ సైడ్కి వచ్చిందే, ఇమేజ్ పక్క నుంచి వచ్చింది. ఓకే, ఓకేనా గైస్? అర్థమైంది కదా? సో చూసారు కదా ఇదంతా అలాగొచ్చిందో. సో ప్రియ అనే ఎలిమెంట్ మీకు దాన్ని సేమ్ మీరు రాసినట్టు కనిపించాలంటే దాన్ని యూజ్ చేయొచ్చు. ఎన్ని లైన్స్ ఇచ్చినా, ఎన్ని బయలు ఇచ్చినా, ఎన్ని స్పేస్లు ఇచ్చినా అన్నీ కూడా అక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకేనా? సో అయిపోయింది గైస్. ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పండి, మన వాళ్ళు ఎవరు చెప్తారో చూద్దాం. ఇక్కడ ఒక చిన్న ఎక్సర్సైజ్ అయితే మనకి ఇచ్చారు. ఒకసారి చూడండి. ట్రూ ఆర్ ఫాల్స్ అంట చెప్పాలి. HTML పారాగ్రాఫ్ ఆల్వేస్ స్టార్ట్ ఆన్ ఏ న్యూ లైన్.
హెచ్టిఎంఎల్ పారాగ్రాఫ్స్ ఆల్వేస్ న్యూ లైన్లో స్టార్ట్ అవుతాయా, లేదంటే సేమ్ పారాగ్రాఫ్ అదే లైన్లో వస్తుందా, ఇంకో పారాగ్రాఫ్ రాస్తుంది. హెచ్టిఎంఎల్ పారాగ్రాఫ్స్ ఆల్వేస్ స్టార్ట్ అన్ ఏ న్యూ లైన్. ట్రూ ఆర్ ఫాల్స్? ఆన్సర్ చెప్పాలి గైస్. మరి ఎవరు చెప్తారు ఫస్ట్? హెచ్టిఎంఎల్ పారాగ్రాఫ్ ఆల్వేస్ స్టార్ట్ అన్ ఏ న్యూ లైన్ అంట. కొత్త లైన్లో స్టార్ట్ అవుతాయా పారాగ్రాఫ్, లేదంటే దాని పక్కనే స్టార్ట్ అయిపోద్దా గ్యాప్ ఉంటే? ఇది ట్రూ ఆర్ ఫాల్సా? హెచ్టిఎంఎల్ పారాగ్రాఫ్స్ ఆల్వేస్ స్టార్ట్ అన్ ఏ న్యూ లైన్ అంట. ట్రూ ఆర్ ఫాల్సా? ఎవరు చెప్తున్నారు? టైప్ చేయండి, లైవ్ చాట్లు టైప్ చేయండి ఫాస్ట్గా. ట్రూ అయితే ట్రూ అని, ఫాల్స్ అయితే ఫాల్స్ అని టైప్ చేయండి. మాస్క్ మ్యాన్ ఫాల్స్ అంట. మాస్క్ మ్యాన్ చెప్పాడు ఫాల్స్ అంట. కాదు బ్రో, వాళ్ళు చెప్పింది కరెక్టే. హెచ్టిఎంఎల్ పారాగ్రాఫ్స్ ఆల్వేస్ స్టార్ట్ అని న్యూ లైన్. ట్రూ వస్తుంది. పారాగ్రాఫ్స్ ఆల్వేస్ కొత్త లైన్లోకి స్టార్ట్ అవుతాయి. అంటే ఇంకో పారాగ్రాఫ్ మళ్ళీ రాస్తే ఏమవుతుంది, ఇంకో పారాగ్రాఫ్ అనేది కొత్త లైన్లోకి వెళ్తుంది. ఓకేనా? అంటే ఇంకో పారాగ్రాఫ్ రాస్తే అప్పుడు కొత్త లైన్లో వెళ్తుంది. అదే పారాగ్రాఫ్ మనకి అన్ని ప్రతిదీ అంటే లైన్గా ఒకసారి చూద్దాం. హెచ్టిఎంఎల్ పారాగ్రాఫ్స్ అంటే ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ రాసాం, సెకండ్ మళ్ళీ ఇంకో పీ ట్యాగ్ తీసుకొని రాస్తే కొత్త లైన్లో స్టార్ట్ అవుతుంది అలాగైతే. ఓకేనా? ఎస్, ఆన్సర్ కాదు, ట్రూ. ఓకేనా? ఇది వచ్చేసరికి ట్రూ గైస్. పారాగ్రాఫ్ మనకి ఎప్పుడైనా కొత్త లైన్లో స్టార్ట్ అవుతాయి, ఇంకో పారాగ్రాఫ్ తీసుకొని రాస్తే కొత్త లైన్కి వస్తుంది. ఓకేనా? సో అది గైస్. మరి హెచ్టిఎంఎల్ ట్యాగ్ రెఫరెన్స్. ఓకే, పారాగ్రాఫ్ గురించి తెలుసుకున్నాం, హెచ్ఆర్ హారిజాంటల్ రూల్స్ గురించి తెలుసుకున్నాం, బ్రేక్ గురించి తెలుసుకున్నాం. ప్రీ అనే డిఫైన్స్ ప్రీ ఫార్మేటెడ్ టెక్స్ట్. ప్రీ అనేది దేని డిఫైన్ చేస్తుంది గైస్? ప్రీ ఫార్మేటెడ్ టెక్స్ట్. ఓకేనా? అంటే ముందుగా మన టెక్స్ట్ని ఎలాగా ఫార్మేట్ చేసి ఉంచామో అదే డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? బ్రేక్ అనేది ఇన్సర్ట్ సింగిల్ లైన్ బ్రేక్ ఇది. ఓకేనా? హెచ్ఆర్ అంటే డిఫెన్సే థెమాటిక్ చేంజ్ ఇన్ ద కంటెంట్. ఓకేనా? సో అది. సో నెక్స్ట్ ఫర్ కంప్లీట్ లిస్ట్ ఇది అయితే అయిపోయినట్టే గైస్. పారాగ్రాఫ్స్ అయితే అయిపోయింది. నెక్స్ట్ గైస్ వచ్చింది మనకి, ఎస్, నెక్స్ట్ వచ్చేసరికి స్టైల్స్. వెరీ 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 ఇంపార్టెంట్ గైస్. స్టైల్స్ అనేది కూడా మీకు సూపర్గా ఉంటుంది. స్టైల్స్ ఇంకా కలర్స్ అప్లై చేయడాలు అవన్నీ వస్తాయి. ఓకేనా? ఇప్పుడు మనం హెచ్టిఎంఎల్ స్టైల్స్ కూడా చెప్పేసుకుందాం గైస్. మరి ఫాస్ట్గా మనలో ఇంకెవరైనా లైక్ కొట్టడం మర్చిపోతే లైక్ అయితే కొట్టేసేయండి. ఓకేనా? తొందరగా. సో లెట్స్ గో గైస్. మరి సో ఇప్పుడు హెచ్టిఎంఎల్ స్టైల్స్ గైస్. ఓకేనా? మన హెచ్టిఎంఎల్ స్టైల్స్కి అంటే మన ఏవైతే మన లెటర్స్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కలర్స్ అప్లై చేయాలన్నా, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్లు అప్లై చేయాలన్నా, లేదంటే ఫాంట్ సైజ్ ఏదైతే మన వర్డ్స్ లెటర్స్ ఉంటే ఆ లెటర్ సైజ్ పెంచాలన్నా డిక్రీజ్ చేయాలన్నా అన్నిటికీ ఈ స్టైల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. ఓకేనా? ద హెచ్టిఎంఎల్ స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ టు యాడ్ స్టైల్స్ టు అన్ ఎలిమెంట్. మన హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్కి స్టైల్ అనేది అప్లై చేస్తుంది. సచ్ యాజ్ కలర్స్ కానీ, ఫాంట్ కానీ, సైజ్ కానీ అండ్ చాలా వరకు. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ మన కోడ్ చూడండి, లెఫ్ట్ సైడ్లో ఐఎమ్ పి అని ఇచ్చాడు, ఐఎమ్ నార్మల్ అని ఇచ్చాడు. అంటే ఇది నార్మల్. ఐఎమ్ నార్మల్ అనగానే ఇక్కడ దీనికి పి అనే దాంట్లో స్టైల్, సెకండ్ దాంట్లో పి అనే దాంట్లో స్పెషల్గా స్టైల్ యాడ్ చేశారు అట్రిబ్యూట్. కనిపిస్తుందా గైస్? ఓకేనా? ఇప్పుడు సెకండ్ దాంట్లో చూడండి, ఇక్కడ పీకి స్టైల్ ఇచ్చారు, కలర్ ఐఎమ్ రెడ్. ఇప్పుడు చూడండి, ఐఎమ్ రెడ్ అంటే రెడ్లో డిస్ప్లే అయిందా? ఎందుకు? ఇక్కడ ఐఎమ్ రెడ్ అని రాస్తే రెడ్లో డిస్ప్లే అయిందా? లేదు. ఇక్కడ ఇక్కడ ఏ కలర్ ఇచ్చాం? స్టైల్లోని ఇక్కడ స్టైల్ అని ఇచ్చారు కదా, ఇది అట్రిబ్యూట్. ఓకేనా? ఈ స్టైల్ అనేది ఇప్పుడు మన స్టైల్స్ గురించి నేర్చుకుంటున్నాం గైస్. ఓకేనా? ఈ పారాగ్రాఫ్కి కూడా మనం స్టైల్స్ యాడ్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకేనా? స్టైల్ అని రాసి ఈక్వల్ టు రాసి కలర్ ఈస్ట్ అని పెట్టి కలర్కి రెడ్ అని రాయగానే రెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐఎమ్ ఎల్లో అని రాసి ఇక్కడ ఇలా చూపించాడు అనుకో, ఇక్కడ చూడండి ఐఎమ్ నార్మల్, ఐఎమ్ ఎల్లో, కానీ ఇక్కడ ఏ కలర్ ఉంది? రెడ్ ఉంది. ఓకేనా? సో ఇదేంటిది, ఇక్కడ ఐఎమ్ ఎల్లో అన్నాడు, ఇక్కడ చూడడానికి రెడ్ వస్తుంది ఏంటి కలర్. సో అందుకనే యూజర్కి ఎప్పుడైనా మనం డిస్ప్లే చేసినప్పుడు కూడా రాంగ్గా ఇన్ఫర్మేషన్ లేకుండా మనం సో అక్కడ ఎల్లో. ఓకే, అయితే ఇక్కడ ఎల్లో పెడదాం, రెడ్ తీసి YELLOW ఎల్లో. ఇప్పుడు చూడండి, చూసారా ఎల్లో కలర్ వస్తుంది, ఎల్లో కలర్ అయిపోయింది. లేదు ఇక్కడ ఐఎమ్ ఇక్కడ రాసి గ్రీన్ అని పెట్టాం అనుకోండి. ఓకే, ఇక్కడ
రాస్తే ఎల్లోలోనే ఉంది, కానీ కనిపించడం ఏంటి గ్రీన్లో, ఎల్లోలో కనిపిస్తుంది. ఇక్కడ పేరు ఐఎమ్ గ్రీన్ అని ఉంది. అప్పుడు మనం ఇక్కడ కలర్ మీ ఇష్టం, మీకు గ్రీన్ అని రాసండి. గ్రీన్ కరెక్ట్గా రాయాలి. ఇక్కడ ఏ కలర్ రాస్తే ఇందులోని అదే ఆ కలర్ అక్కడ అప్లై అవుతుంది. చూడండి, చూసారు ఐఎమ్ గ్రీన్, ఇది గ్రీన్ కలర్. ఓకేనా. ఐఎమ్ రెడ్, ఫస్ట్ది మనం ఇక్కడ ఉన్నది ఉన్నట్టు చేస్తాం అనుకోండి, రీఫ్రెష్ చేస్తే రెడ్. ఇక్కడ స్టైల్ గైస్, మీరు ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఐఆమ్ బిగ్ అంటే ఇది ఫాంట్ సైజ్ పెంచాడు. ఓకే, ఇప్పుడు స్టైల్లోనే మనకి ఫస్ట్ పారాగ్రాఫ్కి ఎటువంటి స్టైల్ అవ్వలేదు. సెకండ్ పారాగ్రాఫ్ మట్టుగా స్టైల్ ఈక్వల్ టు ఫస్ట్ ఏం రాశాడు, కలర్ రెడ్. సెకండ్ దానికి స్టైల్ ఇచ్చాడు, కలర్ బ్లూ. అయిపోయిందా. కానీ థర్డ్ పారాగ్రాఫ్ అని చూసారా, ఈ థర్డ్ పారాగ్రాఫ్ ఇది చూడండి కిందకి వెళ్ళిపోయింది, చాలా పెద్ద సైజ్ అయిపోయింది. ఇక్కడ దీనికి ఏం రాశాడు, స్టైల్ ఈక్వల్ టు ఫాంట్ సైజు. అంటే మనం ఈడు ఫాంట్ సైజుని పెంచాలనుకుంటున్నాడు. అప్పుడు మనం ఏం రాయి, సింపుల్గా ఫాంట్ ఇవి గుర్తించుకోవాలి మీరు, చిన్న డాష్ ఇచ్చి సైజ్ అని రాసి ఈస్ట్ సింబల్ పెట్టి 50 పిక్సెల్స్ అని రాయాలి. ఓకేనా. అంటే 50 పిక్సెల్స్ సైజులో వెళ్ళిపోయింది. అదే మీరు 100 పిక్సెల్స్ వస్తే ఇంకా పెద్ద అయిపోద్ది. చూసారా, ఈ పారాగ్రాఫ్స్ పైన స్పేస్ పెరిగిపోయింది, సైజు పెరిగిపోయింది. సైజు తగినంత స్పేస్ వస్తుంది ఇక్కడ, ఈ లెటర్ సైజు తగినంత స్పేస్ ఇక్కడ ఉంటుంది గైస్. ఓకేనా. సో ఇక్కడ అర్థమైంది కదా గైస్. ఇప్పుడు మీకు ఇప్పుడు ఫాంట్ సైజ్ పెంచాడు ఇక్కడ. ఓకేనా. ఫాంట్ సైజు మీరు మళ్ళీ తగ్గించాలనుకుంటే 40 పెడితే కొంచెం పెరిగింది. ఐఎమ్ బిగ్, ఇట్లా అన్నిటికన్నా ఇది పెద్ద సైజు. ఇది స్టైల్ అప్లై చేయాలంటే ఏం లేదు, మీరు ఎనీ ఎలిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ పైన హెడ్డింగ్ H1 తీసుకుందాం, హెడ్డింగ్ తీసుకుందాం. H1 రాసి హెడ్డింగ్ మళ్ళీ క్లోజ్ చేసి ఫస్ట్ ఇలా రాసుకోండి గైస్. ఎప్పుడైనా H1 ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ ఫస్ట్ రాసుకోండి, తర్వాత దాని మధ్యలో కంటెంట్ రాసుకోండి. దిస్ ఈజ్ హెడ్డింగ్ అని పెట్టాను పేరు. ఇప్పుడు ఇక్కడ H1 అనే హెడ్డింగ్కి ఆటోమేటిక్ సైజ్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ హెడ్డింగ్కి కలర్ అప్లై చేయాలంటే సింపుల్గా ఇక్కడ ఈ H1 పక్కన స్పేస్ ఇచ్చి సేమ్ స్టైల్ అప్లై చేస్తాము. స్టైల్ అంటే ఇది సిఎస్ఎస్లోకి వెళ్తుంది, STYLE. ఇది HTML స్టైల్. చూడండి, ఈక్వాలిటీ పెట్టి 2 డబల్ కోడ్స్ మధ్యలోనే కోడ్ రాయాలి. ఇక్కడ మనకి కలర్ ఏం చేద్దాం, కలర్ ఈస్2 అని పెట్టి కలర్ ఏ కలర్ వచ్చేసరికి దానికి ఏ కలర్ రాద్దాం, గ్రీను, బ్లూ, రెడ్, ఎల్లో, ఆరెంజ్. ORANG ఆరెంజ్ అని చెప్పాను. ఇలాగా సెమీకాలన్తో అండ్ చేయాలి కోడ్కి. ఓకేనా. సెమీకాలన్తో కోడ్ని అండ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా ఉంటుంది. రన్. చూసారు గైస్, ఇక్కడ దానికి కలర్ యాడ్ చేశాను, హెడ్డింగ్కి స్టైల్. ఈ విధంగా మీరు మీ వెబ్సైట్ని ఒక మంచి లుక్ కింద తయారు చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ నేను ఆల్రెడీ కలర్ అప్లై చేసాం. చూసారా, హెడ్డింగ్కి కలర్ ఆల్రెడీ అప్లై చేసాం, బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనం మార్చేసాం ఈ సైట్కి. ఓకేనా. అది సో ఇంకేం లేదు గైస్ ఇందులోని. HTML స్టైల్ అయితే అర్థమైంది కదా. కలర్ ఇచ్చాము, ఫాంట్ సైజు 2 గుర్తించుకోండి. కలర్ ట్యాగ్, కలర్ అట్రిబ్యూట్, ఫాంట్ సైజు అనే ఇది కూడా ఇచ్చాం. ఓకేనా. ఫాంట్ సైజు అది కూడా ఇచ్చాం. స్టైల్ అట్రిబ్యూట్, సెట్టింగ్ ద స్టైల్ ఆఫ్ అన్ HTML ఎలిమెంట్ క్యాన్ బి డన్ విత్ ద స్టైల్ అట్రిబ్యూట్. ఓకేనా. ద HTML స్టైల్ అట్రిబ్యూట్ హ్యాస్ ఫాలోయింగ్ సింటాక్స్. ఇది స్టైల్ ఎలాగ ఉంటుంది, దాని ప్రాపర్టీ, అలాగే దాని ప్రాపర్టీ వాల్యూ. ఈ సింటాక్స్ నోట్ చేసుకోండి. ట్యాగ్ నేమ్ ఇచ్చుకుంటాం, ఈ సింటాక్స్ మట్టు నోట్ చేసుకోండి. ట్యాగ్ నేమ్, మీరు ట్యాగ్ నేమ్ అంటే P ఉండొచ్చు, పారాగ్రాఫ్ ఉండొచ్చు, హెడ్డింగ్ ఉండొచ్చు, లేదంటే లింక్ కూడా మీరు రాసుకోవచ్చు. ఏకి లింక్ కూడా మీరు స్టైల్ అప్లై చేసుకోవచ్చు. లేదు లింక్ కూడా కాకపోతే ఇంకా మీ ఇష్టం, ఇంకా బోల్డ్ ఉంటాయి కదా. సో అట్లకేట్లకైనా మీరు స్టైల్ అనే ప్రాపర్టీని అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. స్టైల్ అనే యాట్రిబ్యూట్ని ఇక్కడ ప్రాపర్టీ అవుతుంది, ఇదేమో వాల్యూ. ఓకే. సో ఇది సింటాక్స్ రాసుకోండి. ద ప్రాపర్టీ ఈజ్ ఏ CSS ప్రాపర్టీ. ప్రాపర్టీ అనేది ఎందులోకి, ఇది CSS. ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ కలర్ అనేది CSS ఈ ప్రాపర్టీ. ఇదేంది, ఇది CSS ప్రాపర్టీ. వాల్యూ అనేది అది కూడా ఇక్కడ ఉంటుంది చూడండి. ప్రాపర్టీ ఈజ్ ఏ CSS ప్రాపర్టీ, వాల్యూ ఈజ్ ఏ CSS వాల్యూ. ఈ వాల్యూ కూడా ఏదైతే ఉందో ఆన్సర్, ఇది వాల్యూ, ఇది కూడా CSSదే. ఓకేనా. ఇది స్టైల్ అనేది ఏంటది, సెట్టింగ్ ద స్టైల్ ఆఫ్ HTML ఎలిమెంట్. అది HTML ఎలిమెంట్ క్యాన్ బి డన్ విత్ ద
స్టైల్ యాట్రిబ్యూట్. ఓకేనా, స్టైల్ యాట్రిబ్యూట్ అది. ఓకే, హెచ్టిఎంఎల్ది. సో ఈ ప్రాపర్టీ వాల్యూ అనే మట్టుగా సిఎస్ఎస్. ఓకేనా, చూసుకోండి, గుర్తించుకోండి. యూ విల్ లెర్న్ మోర్ అబౌట్ ఇవన్నీ మీకు సిఎస్ఎస్లో బోల్డ్ వస్తాయి. అది సిఎస్ఎస్ అనేది సపరేట్ ట్యూటోరియల్ కదా అది. ఆ సిఎస్ఎస్లో మీకు ఇలాగ వెబ్సైట్ ఈ విధంగా అందంగా ఎలా డిజైన్ చేసుకోవచ్చు ఇవన్నీ మనకి తర్వాత వస్తాయి. అప్పుడే కంగారు పడద్దు. హెచ్టిఎంఎల్ అంటే ఓన్లీ మీకు జస్ట్ ఇవన్నీ స్టైల్ ఏమి అప్పుడే రావు మీకు మామూలుగా అయితే. ఓకేనా, అవన్నీ వస్తాయి తర్వాత, కంగారు పడద్దు. ఓకే, సో నెక్స్ట్ గైస్ మీకు ఆల్రెడీ ప్రాపర్టీ సరిపోయింది. నెక్స్ట్ ఇది కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ గురించి మీకు ఆల్రెడీ చెప్తాం. బ్యాక్గ్రౌండ్ కలర్ గుర్తుందా? బ్యాక్గ్రౌండ్ కలర్ రాస్తే మొత్తం మన వెబ్సైట్ చూసారా బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా మారిపోయింది. ఓకేనా అన్న, C++ అవన్నీ C++ అవన్నీ రావాలి. ఫస్ట్ బేసిక్ ఇవి రావాలి బ్రో, బేసిక్ HTML. ఓకేనా, CSS, జావాస్క్రిప్ట్, వెబ్ డెవలప్మెంట్, వెబ్ డిజైనింగ్కి ఇవి మెయిన్. ఓకేనా, సో లెట్స్ గో గైస్. సెట్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ ఫర్ పేజ్ 2 పౌడర్ బ్లూ. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ఆట్రిబ్యూట్. బ్యాక్గ్రౌండ్ కలర్ వేరు, ఓన్లీ కలర్ అంటే జస్ట్ టెక్స్ట్ కలర్ మారుతుంది. ఆల్రెడీ చెప్పాం. బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే మొత్తం మన వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ కలర్ ఏ ఉంది ఇక్కడ. నాకు వెనకాల యాక్చువల్ గ్రీన్ స్క్రీన్ ఉంది. ఓకేనా, ఆ మొత్తం బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా మారిపోద్ది. ఓకేనా, అంటే మన ఇప్పుడు వెబ్సైట్ పేజీ బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా వైట్ ఉండేది. దీని అంతా నేను మారుస్తాను. ఏ కోడ్ పెట్టాను? బాడీ. అది ఎక్కడ రాయాలి? బాడీలో. బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా ఎక్కడ ఉంటుంది? బ్యాక్గ్రౌండ్ అంటే బాడీలో ఉంటుంది. ఇగో బాడీలో స్టైల్లో రాసాను. స్టైల్ అని పెట్టి ఏం పెట్టాను ఇక్కడ చూడండి, బాడీకి స్టైల్ అని రాసి బ్యాక్గ్రౌండ్ కలర్ అని రాశాను. చూసారు కదా, స్కై బ్లూ అని పెట్టాను. అందుకే మన వెబ్సైట్లో ఇక్కడ స్కై బ్లూ వచ్చింది. చూసారు కదా. సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ చూద్దాం. ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ ఇది కూడా చూపించేస్తాను. ఓకే, ట్రైట్ యువర్ సెల్ఫ్ కొట్టాను. ఇక్కడ చూసారా స్కై బ్లూ. ఇడేం పెట్టాడు? బాడీలో రాశాడు. సేమ్ మీకు ఆల్రెడీ పాయింట్ ముందే చెప్పాం మనం, ఇక్కడ రాకముందే మీకు ముందే చెప్తాను. బాడీ అని చెప్పి బాడీలో ఇక్కడ స్టైల్ అప్లై చేసే స్టైల్ ఈక్వల్ టు సిఎస్ఎస్ ప్రాపర్టీ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ కలర్ పౌడర్ బ్లూ. అంటే ఈ కలర్ పేరు పౌడర్ బ్లూ అన్నమాట. మీరు అక్కడ మార్చుకోవచ్చు కలర్ కావాలంటే. సో ఎల్లో అని పెట్టారనుకోండి, ఎల్లో వచ్చేద్ది. చూసారా, ఎల్లో. ఓకేనా, సో మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం మారిపోతుంది. ఓన్లీ మీకు ఇదే మళ్ళీ స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ అని మార్చి ఇక్కడ హెడ్డింగ్ నా H1లోకి, ఈ H1 కూడా ఓన్లీ హెడ్డింగ్ మాట. దీనికి సపరేట్గా బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంటుంది. ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు మనం ఇక్కడ పేస్ట్ చేసాం అనుకోండి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ వెనకాల ఎల్లో ఉంది కాబట్టి ఇక్కడ నాకు రెడ్ కావాలనుకుంటున్నాను. ఓకేనా, రెడ్ కావాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. దేనికి? ఓన్లీ H1లో రాస్తున్నాను. చూడండి, H1లో రాస్తున్నాను. ఓకేనా, కలర్ స్టైల్ ఈక్వల్ టు అని రాయాలి. స్టైల్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పి రెడ్ అని ఇచ్చుకొని సెమికోలన్తో అండ చేసుకోవాలి. రన్ చేస్తున్నాను. ఓ షిట్, మనం ఎక్కడో ఏదో రాంగ్. ఇది ఇక్కడ చూసారు కదా, మనం డబుల్ కోట్ మిస్ చేస్తాం. ఈ డబుల్ కోట్ పెట్టకపోవడం వల్ల ఇదంతా మొత్తం మన బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటే అయిపోయింది. ఇవి మట్టి ఏవి కనబడలే ఇంకా. రన్. ఇప్పుడు చూడండి గైస్, చూసారు జస్ట్ ఈ ఒక్క డబుల్ కోట్ ఇవ్వడం మర్చిపోయి, ఈ రెండు డబుల్ కోట్ మధ్యలో ఇది రాయాలి. ఓకేనా, డబుల్ కోట్ మధ్యలో ఈ డబుల్ కోట్ తీసేయడం వల్ల ఇక్కడ మొత్తం పోయింది. అర్థమైంది కదా గైస్. ఓన్లీ హెడ్డింగ్ మాత్రం బ్యాక్గ్రౌండ్ ఏంటి వచ్చింది? రెడ్ వచ్చింది. ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ రెడ్ వచ్చింది, బాగానే ఉంది. రెడ్కి బ్లాక్ కలర్ అనేది కాకుండా వైట్ ఉంటే బాగుంటుంది కదా. అప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ అప్పుడు మనం ఇక్కడ కామా ఇచ్చుకోవచ్చు. ఈ రెడ్ పక్కన రాసాం కదా, కామా ఇచ్చి కలర్ కామా అయినా లేదంటే ఇది ఇస్తామా? కామాతోనే దేంతో చూస్తాను ఫస్ట్ ఒకసారి, మర్చిపోయి. కలర్ వైట్ అని ఇస్తున్నాను. ఓకే, అలాగిచ్చి దీన్ని అని చేసి ఇప్పుడు చూడండి. ఓ షిట్, అంటే ఇక్కడ కామా కాకుండా ఇక్కడ మనకి ఇదే వస్తుంది నాకు తెలిసి, సెమీకాలన్ వస్తుందేమో. సెమీకాలనే వస్తుంది మ్యాక్సిమం. చూద్దాం, ఇప్పుడు రన్ చేస్తున్నాను. అది అంతే. ఇక్కడ గైస్ మీరు ఇందులోనే మళ్ళీ ఇంకో కోడ్ రాయొచ్చు. ఇక్కడ నేను ఏమి ఇచ్చాను? ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అని ఇచ్చాను, వస్తుంది. తర్వాత మళ్ళీ నాకు ఈ టెక్స్ట్కి చూసారు వైట్ కలర్ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇంకో కోడ్ రాయాలంటే ఇక్కడ మళ్ళీ సెమీకాలన్ ఇచ్చి కలర్ అదే హెడ్డింగ్కి రాస్తున్నాను కోడ్ మొత్తం. చూడండి, కలర్ వైట్ అని ఇచ్చాం. ఓకేనా, వైట్ వస్తుంది. పిఎస్బి అన్నా నీకు ఎలా తెలుసు? ఇది ఒకప్పుడు ఇది ఎప్పుడో తెలుసు, ఇప్పుడేంటి? మన ఛానల్ ఆల్రెడీ 4-5 years బ్యాక్ ఆల్రెడీ పెట్టాము. ఓకేనా, సో ఇది మళ్ళీ నేను ఇంకా ఇప్పుడు మన హెడ్డింగ్ ఉంది మన వెబ్సైట్లో హెడ్డింగ్, దీనికి కొంచెం పెద్ద సైజు కావాలనుకుంటున్నాను. సో అప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ సెమీకాలన్ పెట్టి దీనికి ఫాంట్
సైజ్ అని రాయాలి అంతే కదా. ఫాంట్ డాష్ సైజ్ ఇవి గుర్తించుకోండి, మీకు సరిపోద్ది. ఫాంట్ సైజ్ అని చెప్పి ఇచ్చి ఎన్ని పిక్సెల్స్ ఇద్దాం, 50 పిక్సెల్సా, 50 పిక్సెల్స్ అని రాస్తున్నాను పిక్సెల్స్లో. మళ్ళీ సెమీకోలన్తో ఎండ్ చేశాను. ఓకేనా, రన్. చూసారు గైస్ ఈ హెడ్డింగ్ సైజ్ పెరిగిందా లేదా రన్ చేసిన వెంటనే. అదే 100 పిక్సెల్స్ వస్తే 100 కాదు 80 పిక్సెల్స్ రన్. చూసారా ఇంకా కిందకు వస్తుంది, అంటే ఇక్కడ సరిపోలేదు దానికి, కొంచెం ఇటు పెట్టామనుకో సరిపోతుంది. చూసారా దిస్ ఈజ్ ఏ హెడ్డింగ్, ఇది కొంచెం అటు వెళ్ళిపోయిందా కిందకు వస్తుంది. చూసారా దీనికి పేజ్ సరిపోతే ఓకే, పేజ్ సరిపోతే కొంచెం కింద డిస్ప్లే అవుతుంది. అది పేజ్ సరిపోయినట్టుగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది గైస్. ఓకేనా, అర్థమైంది కదా గైస్, అదనమాట. సో ఇప్పుడు మన వెబ్సైట్లో కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి దీనికి బ్యాక్గ్రౌండ్ మొత్తం వెళ్ళిపోద్ది, ఈ చివరి నుంచి ఆ చివరి గీత వెళ్ళిపోద్ది మొత్తం, అంతవరకు అవసరం లేదు. ఓకేనా, దీనికి కలర్ కావాలంటే మార్చుకోవచ్చు వైట్. ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్సైట్లో మన కోడ్ ఉంది కదా, స్టైల్ అయితే అప్లై చేస్తాం మనం. దీనికి సెమీకోలన్ పెట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ స్కై బ్లూ పెట్టాం కదా బాడీకి, అది అలా వదిలేండి. దీంతో ఇక్కడ ట్యాగ్ ఉంచుదాం. ఇప్పుడు నేను దేనికి మన తెలుగు గేమర్ వరల్డ్ దీనికే కదా టైటిల్ ఇచ్చాం. ఓకే, ఇక్కడ స్టైల్ కూడా ఇచ్చాను, స్టైల్ కలర్ రెడ్లో ఉంది కదా మనస్తే. ఇప్పుడు ఇక్కడ సెమీకోలన్ ఇచ్చి కలర్ రెడ్ ఉంది, అక్కడ కలర్ వైట్ ఇచ్చేద్దాం, WHIT వైట్ అంతే. అంటే ఇప్పుడు సేవ్ చేసుకుందాం. ఇప్పుడు తెలుగు గేమర్ వరల్డ్ అనేది వైట్లోకి వస్తుంది గైస్, కలర్ చూసారా వైట్లోకి వస్తుంది. అదే బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ ఇక్కడ నుంచి చివరి గీత వచ్చేది మొత్తం, ఇదంతా హెడ్డింగ్లోది ఆ చివరి వరకు ఉంటుంది, అక్కడ వరకు వచ్చేది గైస్. ఓకేనా, చూసుకోండి. సో ఇది గైస్ అర్థమైంది కదా, మనం స్టైల్ని ఎలా యూజ్ చేస్తామో, బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీని కూడా మీరు తెలుసుకున్నారు, CSS ప్రాపర్టీని. ఓకేనా, సో సెట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఫర్ 2 డిఫరెంట్ ఎలిమెంట్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాడు, చాలా ఈజీగా ఉంటుంది కదా మీకు ఇది ఇలాగా. ఇంకా మీరు చేస్తున్న ఇగో హెడ్డింగ్ చూసారా మొత్తం వెళ్ళిపోయింది. ఇక్కడ H1 స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాడు పౌడర్ బ్లూ, మొత్తం వెళ్ళిపోయింది చూసారా ఇక్కడ వరకు. ఇంకో పారాగ్రాఫ్ తీసుకున్నాడు, దానికి ఇక్కడ ఏ రాశాడు బ్యాక్గ్రౌండ్ కలర్ టమాటో, అంటే టమాటా కలర్ అనమాట, టమాటో. ఓకేనా, టమాటా కలర్ అయితే యాడ్ అయిపోయింది. సో దిస్ ఈజ్ అ పారాగ్రాఫ్. ఓకేనా, మళ్ళీ నేను ఇక్కడ టమాటా ఇచ్చాడు కలర్, మళ్ళీ అక్కడ COLOR అని రాసి నేను ఎక్స్ట్రా రాసుకోవచ్చు ఇంకా సెమీకోలన్ వైట్, అంటే వైట్ టెక్స్ట్ కలర్ అని రాస్తే ఓన్లీ టెక్స్ట్కి మాత్రం అప్లై. చూడండి చూసారా దిస్ ఈజ్ ఎ పారాగ్రాఫ్, ఇది వైట్ కలర్లోకి వస్తుంది. ఓకేనా, మీరు ఇంకా ఎలాగా సెమీకోలన్ ఇచ్చి మీరు ఇంకా రాసుకోవచ్చు, కోడ్ ఏమైనా రాయాలనుకుంటే రాసుకోవచ్చు. ఓకే, సో అది గైస్ మొత్తానికి అర్థమైందా. ఇప్పుడు టెక్స్ట్ కలర్, ఇప్పుడు అదే చెప్పాను మీకు కలర్ గురించి ఇప్పుడే చెప్తాను. ఓకేనా, ఇది రాసుకోండి, ఈ స్టైల్ ఈక్వల్ టు కలర్ అని ఇవ్వాలి. ఈ సింటాక్స్ ఏదో ఇలా రాసుకున్న నోట్ చేసుకుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. స్టైల్ ఈక్వల్ టు 2 డబుల్ కోట్స్ మధ్యలో కలర్ ఏం పెట్టాం బ్లూ. ఓకేనా, ఇక్కడ చూద్దాం చూసారా ఆడు టెక్స్ట్ కలర్ మారిపోయింది. మళ్ళీ ఇక్కడ స్టైల్ ఈక్వల్ టు ఏం పెట్టాడు రెడ్. ఓకేనా, స్టైల్ ఈక్వల్ టు రెడ్ పెట్టాడు. జస్ట్ వెయిట్ గైస్ ఒకసారి, జస్ట్ వెయిట్ కొంచెం గీతలు వచ్చేస్తున్నట్టుంది కదా. ఓకే డన్. ఓకే, సో గైస్ కలర్కి బ్యాక్గ్రౌండ్ కలర్కి డిఫరెన్స్ వచ్చింది కదా. బ్యాక్గ్రౌండ్ కలర్ వేరు, బాడీలో నేను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ రాస్తాను. ఇది కాపీ చేసేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు చూసుకోండి. ఒక్క సెమీకోలన్ ఒక్క డబుల్ కోట్ మర్చిపోయినా మళ్ళీ ఇక్కడ మొత్తం పోతుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని రాద్దాం గైస్, BACKGROUND బ్యాక్గ్రౌండ్ డాష్ కలర్. ఓకేనా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ మనం ఏ కలర్ ఇద్దాం, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ ఎల్లో. ఓకే, రన్. బాడీకి అంటే బాడీలో ఇచ్చాను, అంటే బాడీకి మొత్తం అప్లై అవుతుంది, మీరు దేనికి వస్తే దానికి అవుతుంది. ఓకేనా, చూడండి రన్. చూసారు గైస్ బాడీ మొత్తం ఇదంతా బాడీ అనమాట. ఈ కలర్ అంతా అప్లై అయిందంటే ఈ అప్లై అయిన పార్ట్ మొత్తం కూడా బాడీ అని అర్థం. ఓకేనా, సో అది గైస్ మరి లెట్స్ గో. మొత్తానికి వస్తుంది కదా మీకు. కలర్ అనేది ఓన్లీ లెటర్స్కి మాత్రం అప్లై అవుతుంది.
బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మొత్తం బ్యాక్గ్రౌండ్, దాని బ్యాక్గ్రౌండ్. ఓకేనా? ఓకే గైస్, మరి నెక్స్ట్ ఇప్పుడు ఫాంట్ ఫ్యామిలీ కూడా ఇవ్వచ్చు. అలాగా ఇవన్నీ మీకు సిఎస్ఎస్లో వస్తాయి గైస్, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ స్టైల్లో ఇవన్నీ కూడా సిఎస్ఎస్ ప్రాపర్టీ, సిఎస్ఎస్ వాల్యూ. ఓకేనా? ఇవన్నీ సిఎస్ఎస్లో మీకు కవర్ అవుతాయి, మీరు కంగారు పడాల్సిన లేదు. ఓకే, ఇవన్నీ మీకు కనిపిస్తుంది కదా, సిఎస్ఎస్లో కవర్ అవుతుంది, కంగారు పడద్దు. ఓకే, ఫాంట్ ఫ్యామిలీ. ఓకే గైస్, నెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ గైస్. అంటే మీరు ఫాంట్ ఫ్యామిలీ అంటే ఏంటి? ఫాంట్కి ఫ్యామిలీస్. ఓకేనా? అంటే మీకు ఏరియల్ అని విన్నారా? ఫాంట్లో కూడా మనకి డిఫరెంట్ రకాల స్టైల్స్ ఉంటాయి. ఒక ఫాంట్ ఏమో ఎలాగ ఉంటుంది, ఒక ఫాంట్ పెద్దదిగా ఉంటుంది, ఒక ఫాంట్ వచ్చేసరికి బోల్డ్గా ఉంటుంది, ఒక ఫాంట్లో ఏరియల్ అని చెప్పి అలా రకరకాల ఫాంట్స్ ఉంటాయి. ఇది వర్ధన స్టైల్ మాట, అంటే మీకు ఫాంట్ స్టైల్ మారిపోతాయి. సో ఇది చూద్దాం, ట్రై టు యువర్ సెల్ఫ్. ఇది చూడండి, ఇది హెడ్డింగ్. కాకపోతే ఇక్కడ చూడండి, ఈ ఫాంట్ వేరేగా ఉంది, ఈ ఫాంట్ వేరేగా ఉంది. ఫాంట్ ఫ్యామిలీ ఇక్కడ వేరేగా ఉంది చూడండి, ఇది చూడడానికి వేరేగా ఉంది. దిస్ ఈజ్ కొరియర్ అంట, ఇది దిస్ ఈజ్ ఎ పారాగ్రాఫ్ అని వచ్చింది కదా, ఇది కొరియర్. ఒకవేళ ఇది తీస్తాం అనుకో, ఫాంట్ ఫ్యామిలీ కొరియర్, దీని స్టైల్ రిమూవ్ చేస్తాం అనుకోండి, మనం డిఫాల్ట్గా మనకి ఏరియల్ ఏదో ఉంటుంది వెబ్ బ్రౌజర్కి, అదే అక్కడ డిస్ప్లే అవుతుంది. చూడండి, చూసారా మారిపోయింది. డిఫాల్ట్ ఇక్కడ ఏరియాలో సంథింగ్ ఏదో ఇది. ఓకేనా? మారిపోయింది చూసారా? మీకు లేదు, నాకు ఇంకొంచెం నా వెబ్సైట్ని ఇంకొంచెం బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీస్ యాడ్ చేశారనుకోండి, మీకు టెక్స్ట్ కొంచెం నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు నా వెబ్సైట్ ఉంది కదా, ఇది మన వెబ్సైట్ ఫర్ ఎగ్జాంపుల్. సో దీనికి ఫాంట్ స్టైల్ మార్చేద్దాం అనుకోండి, దానికి ఫాంట్ సైజ్ కాదు, స్టైల్. ఓకేనా? ఫాంట్ ఫ్యామిలీ అని రాయాలి. ఓకేనా? ఏమివ్వాలి? ఫాంట్ ఫ్యామిలీ. దీన్ని కాపీ చేసుకోండి. ఇక్కడ మీకు ఇది బాగుంది, ఫాంట్ ఫ్యామిలీ కొరియర్ అని ఉంది కదా, దీన్ని ఇక్కడికి కాపీ చేసుకొని ఫాంట్ ఫ్యామిలీ. ఓకే, సో కాపీ చేసి ఇప్పుడు మన దాంట్లోకి వెళ్తున్నాను. మన పారాగ్రాఫ్ ఇది కదా, ఇక్కడ పీలో పారాగ్రాఫ్లో రాస్తున్నాం, టైటిల్ ఇచ్చాం, ఇక్కడ స్టైల్లో రాయాలి కదా, స్టైల్ STYLE స్టైల్ ఈక్వల్ టు ఇందులో Ctrl V ఫాంట్ ఫ్యామిలీ కొరియర్. అంటే ఈ టెక్స్ట్ అంతా మారిపోద్ది కదా, స్టైల్ ఫ్యామిలీ వచ్చేసరికి కొరియర్ అనేది ఈ స్టైల్ మాట, అదొక స్టైల్. ఓకేనా? దాన్ని ఇప్పుడు సేవ్ చేయాలి ఇక్కడ. ఇప్పుడు చూడండి, మన బ్రౌజర్ మన వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి గైస్, ఇదంతా మారిపోద్ది స్టైల్. రీలోడ్. చూసారు గైస్, ఇక్కడ కొరియర్ అనే స్టైల్లో వచ్చింది, ఇది కొరియర్ మాట. స్టైల్ పేరు ఏంటి? కొరియర్. హలో ఎవ్రీవన్. చూసారు మారిపోయింది. ఫాంట్ ఫ్యామిలీ మాట, దానికి ఏంటి యూస్ చేయాలి? ఫాంట్ ఫ్యామిలీ. కొరియర్ అంటే ఆ స్టైల్. వర్ధన ఫర్ ఎగ్జాంపుల్, నేను కొరియర్ తీసి వర్ధన అని ఇచ్చాను అనుకోండి, మనకి ఇక్కడ వర్ధన స్టైల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొరియర్, ఇది తీసి వర్ధన ఇస్తున్నాను, వర్ధనలో మళ్ళీ చూడండి మారుతుంది స్టైల్. ఓకేనా? ఇదంతా స్టైల్ మారుతుంది చూడండి. ఓకే, రీఫ్రెష్. వర్ధన స్టైల్ గైస్, ఇది చూసారు కదా మారిపోయింది. డిఫాల్ట్గా ఉన్నది వేరే, ఇదంతా ఇప్పుడు మనం మీకు కావాల్సిన ఫాంట్ స్టైల్ ఇచ్చారు, పేరు ఇచ్చారు. ఓకేనా? అర్థమైంది కదా అది. అలా గైస్, మరి ఫాస్ట్ లైక్స్ అయితే కొట్టండి మర్చిపోకుండా అందరూ మన వాళ్ళు. ఓకేనా? ఫాస్ట్గా అయిపోవాలి గైస్, ఇంకొక 10 more లైక్స్. ఓకే గైస్, అర్థమైంది కదా ఫాంట్ ఫ్యామిలీ గురించి మనకి. అంటే ఫాంట్ యొక్క స్టైల్ మనం మార్చుకోవాలంటే ఫాంట్ ఫ్యామిలీ అనే, ఓకేనా, ఏమంటారు ప్రాపర్టీ, ఫాంట్ ఫ్యామిలీ అనే ప్రాపర్టీని యూజ్ చేయాలి. ఓకే, అలాగే టెక్స్ట్ సైజ్ గైస్, ఫాంట్ సైజ్. ఈ టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ అవ్వాలన్నా డిక్రీజ్ అవ్వాలన్నా మీకు ఆల్రెడీ చెప్పాడు, ఫాంట్ సైజ్ అనే ప్రాపర్టీ 300% ఇవ్వచ్చు, పిక్సెల్స్లో ఇవ్వచ్చు, అలాగే ఉంటాయి గైస్ మీకు. మీరు ఇక్కడ ఈ పర్సంటేజ్లో ఇచ్చాడు. ఓకేనా? చూద్దాం, ట్రై టు యువర్ సెల్ఫ్లో చూద్దాం. ఇక్కడ చూడండి, H1లో ఫాంట్ సైజ్ అని ఇచ్చాడు, అంటే ఫాంట్ సైజ్ పెరుగుతుంది కదా. 300% అంటే 300% ఎంత ఉందో అంత పెరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మామూలుగా ఇది తీస్తాను అనుకో, H1 ఎంత ఉన్నది, దానికి 300% పెరుగుతుంది. చూడండి, చూసారు ఇంతే ఉంది, అంటే దీనికి 3 times పెద్ద అవుతుంది. ఓకే, 300 అంటే 3 times సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? Ctrl Z కొడితే అదే 400% అయితే ఇంకా 4 times, దీన్ని 4 times సైజ్ పెద్దది చేస్తే ఎంత అవుతుందో అంత. చూసారా? 4 times 400%. ఓకేనా? 400% 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 4
అలాగే ఫాంట్ సైజు కిందది 160% పారాగ్రాఫ్. ఓకేనా, మనం ఫాంట్ సైజుని కూడా పెంచాలి అంటే ఫాంట్ సైజ్ అనే ప్రాపర్టీని యూజ్ చేయాలి. ఫాంట్ స్టైలే మార్చాలంటే దీని యొక్క ఫ్యామిలీ యూజ్ చేయాలి. ఫాంట్ ఫ్యామిలీ అని యూజ్ చేస్తే మనం ఇక్కడ ఈ స్టైల్ మారిపోద్ది. ఓకే, ఇటాలియన్ స్టైలు సంథింగ్ ఏవో ఉంటాయి కదా, బోల్డ్, వర్ధన, ఇంకా ఇందులో అయితే మనకి కొరియర్ వర్ధన అనేవి వచ్చాయి కదా. ఓకే, జస్ట్ వెయిట్ గైస్. సో గైస్ లెట్స్ గో. సో ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. ఇది ఒకవేళ గైస్ మీకు కూడా యూజ్ అవుతుంది, కాకపోతే మీరు కనిపెట్టలేరు మీకు యూజ్ అవుతుంది లేదా అనేది. మీకు ఇప్పుడు తెలీదు, చిన్నోళ్ళు అయితే. మీకు ఖచ్చితంగా పెద్ద జాబ్స్కి ఖచ్చితంగా HTML మట్టు చాలా యూజ్ అవుతుంది. వెబ్ డెవలప్మెంట్, వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్ ఆర్ట్లోకి వెళ్తే, సాఫ్ట్వేర్లోకి మీకు ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటారు కదా, మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ గైస్. ఓకేనా, ఇవి మనం ఈ కోర్సులు నేర్చుకోవాలంటే బయట చాలా ఎక్కువ ప్రైస్ అవుతుంది. ఓకే, 60,000 90,000 తీసుకుంటారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్పాలన్నా. విత్ మీకు ఇక్కడ ఆల్రెడీ విత్ ప్రాక్టికల్తో అయిపోతుంది కదా. మనకి చూడండి, మనకి ఇక్కడ ఏటవుతుంది మొత్తం విత్ ప్రాక్టికల్ కూడా మీకు అయిపోతుంది. ఆ పక్కన మీరు నేను చెప్పినట్టు మీరు కూడా ఇలాగ ఈ కోడ్ రాసుకోండి. నేను ఏదైతే టైప్ చేసుకున్నానో ఫస్ట్ నుంచి కూడా మీరు కూడా చిన్న చిన్నది ఇలా టైప్ చేసుకొని మీరు కూడా మీరు ఒకవేళ ఏదైనా వెబ్సైట్ లాంటిది చిన్నది ఈ టైప్లో ఏదో ఒకటి చేసుకుంటే మీరు కూడా నాకు ఒక ఇమేజ్ ఏదో ఒకటి పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా, సో ఇది ఫాంట్ ఫ్యామిలీ గురించి అయిపోయింది. ఫాంట్ సైజ్ గురించి కూడా మీకు చెప్తాను, అంటే సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా ఫాంట్ సైజ్ మీరు ఎంత పెడితే అంత ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ అన్న బ్రో నేను క్రియేట్ చేసిన వాస్ట్గా జాయిన్ కన్నా లేదు బ్రో ఇప్పుడు. ఓకే, సో లెట్స్ గో. నెక్స్ట్ టెక్స్ట్ అలైన్మెంట్ గైస్. ఓకేనా, సో ఇక్కడ మనం టెక్స్ట్ అలైన్మెంట్, ఇప్పుడు ఇందులోని టెక్స్ట్ అలైన్మెంట్ అంటే గైస్ ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇది కూడా సింపుల్. మీకు టెక్స్ట్ అలైన్ అనేది మీకు ఆల్రెడీ కంప్యూటర్ యూజ్ చేసిన వాళ్ళకి తెలిసిపోద్ది ఆల్రెడీ. టెక్స్ట్ అలైన్ అంటే టెక్స్ట్ లెఫ్ట్లో ఉండాలా, సెంటర్లో ఉండాలా, లేదంటే రైట్లో ఉండాలా. ఓకేనా, అది టెక్స్ట్ అలైన్మెంట్. ఓకేనా, టెక్స్ట్ అలైన్. ఇక్కడ టెక్స్ట్ అలైన్మెంట్ అనేది CSS ప్రాపర్టీ, టెక్స్ట్ అలైన్మెంట్ ప్రాపర్టీ డిఫైన్స్ ద హారిజాంటల్ టెక్స్ట్. ఓకే, అలైన్మెంట్ ఫర్ HTML ఎలిమెంట్. హారిజాంటల్ టెక్స్ట్ పైన కింద కాదు, ఓన్లీ హారిజాంటల్ అంటే లైన్. ఓకే, అది. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మనకి కింద హెడ్డింగ్ అనేది లెఫ్ట్లోకి వచ్చింది, కానీ ఇప్పుడు సెంటర్ ఈ వెబ్సైట్కి సెంటర్లోకి వెళ్ళింది. ఓకేనా, అంటే మనం ఏటి యూజ్ చేయాలి, దానికి యూజ్ చేయాల్సిందే స్టైల్లో టెక్స్ట్ అలైన్ అని రాయాలి. టెక్స్ట్ అలైన్ సెంటర్ అనగానే సెంటర్కి వెళ్ళిపోద్ది అంతే. ఇప్పుడు మనకి చూడండి గైస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్సైట్లో నా టెలిగ్రామర్ వరల్డ్ అనేది అక్కడ ఉంది, లెఫ్ట్లో ఉంది. ఇప్పుడు నాకు ఇది సెంటర్లోకి కావాలి. అప్పుడు మనం ఏ రాయాలి, ప్రాపర్టీ ఇక్కడ దేనికి రాయాలి మనం, టెలిగ్రామర్ వరల్డ్ దేనికి ఉంది, దేనికి స్టైల్లో కలర్ వైట్ ఇచ్చాం, వైట్ తీసేద్దాం, రెడ్ వేసేద్దాం ఇందాకలాగా. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్. ఓకేనా, అలా దీని పక్కన టెక్స్ట్ అలైన్ అని రాయాలి. టెక్స్ట్ అలైన్ ఇవ్వండి కింద నన్ను చూడండి, టెక్స్ట్ అలైన్. ఓకే, రాసి టెక్స్ట్ అలైన్ అక్కడ ఈక్వల్టీనే సెంటర్, టెక్స్ట్ అలైన్ అని చెప్పి సెంటర్ అని రాసేయాలి. ఓకే, రాసి ఇది పెట్టాను. ఓకేనా గైస్, కనిపించింది కదా ఇక్కడ మీకు టెక్స్ట్ అలైన్ సెంటర్. సేవ్ చేశాను. ఇక్కడ మనం టెక్స్ట్ అలైన్ అనేది అక్కడ రాంగ్ రాసాం చూడండి, అది స్పెల్లింగ్ రాంగ్ రాసాం లేదంటే ఏటి. టెక్స్ట్ అలైన్ ఓకే, ఇక్కడ సెంటర్ CNTR కరెక్ట్ స్పెల్లింగ్ రాంగ్ రాసాం ఏంటి మనం. టెక్స్ట్ అలైన్ ఈస్ట్ ఇవ్వలేదా, స్పెల్లింగ్ ఇక్కడ టీ పడలేదు గైస్, చూసుకోండి. టీ పడలేదు, ఇప్పుడు టీ పడింది చూసారా. ఒక్క స్పెల్లింగ్ ఒక్క లెటర్ మనం రాయకపోయినా మనకి అక్కడ అవుట్పుట్ అయితే రాలేదు, చూసారు కదా. సో ఇక్కడ CNTR సెంటర్. ఇప్పుడు సేవ్ చేయండి. స్పెల్లింగ్ చూసుకో, లెటర్ కూడా మనం టైప్ చేసినప్పుడు మనది ఒక్కొక్కసారి పడదు. మనం టైప్ చేసిన ఆ కీ పడలేదు అనుకోండి, ఇక్కడ వర్క్ అవ్వదు. ఇప్పుడు చూడండి, ఇది మనకి టెలిగ్రామర్ వరల్డ్ అనేది సెంటర్కి వచ్చేది, చూసారా సెంటర్. ఓకేనా, అర్థమైంది కదా గైస్, అంతే. దీన్ని లేదు మీరు రైట్కి మూవ్ చేయాలంటే టెక్స్ట్ అలైన్ ఇక్కడ కోడ్లో మనం సెంటర్ ఉంది, రైట్ రాయేసారు అనుకో, RIGHT రైట్. మన ఇక్కడ ఏది రాయలేదంటే డిఫాల్ట్ లెఫ్ట్ సైడ్ వస్తుంది ఎప్పుడు, అది మీకు తెలుసు కదా. డిఫాల్ట్ ఎప్పుడు లెఫ్ట్. ఇప్పుడు రైట్ రాశాను చూడండి. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే ఇక్కడ సార్ టెలిగ్రామర్ రైట్కి వెళ్ళిపోయింది. మీరు టెక్స్ట్ అలైన్ ఏది రాయకపోతే డిఫాల్ట్గా లెఫ్టే ఉంటుంది ఎప్పుడైనా, అది గుర్తుంచుకోండి. డిఫాల్ట్గా ఎక్కడ ఉంటుంది గైస్, లెఫ్ట్లో. ఓకేనా, సో అంతే గైస్, అర్థమైంది కదా.
ఇక్కడ మనం సెంటర్ రాసుకుందాం మళ్ళీ. ఇక్కడ అలైన్ రైట్ ఉండేది, ఇప్పుడు సెంటర్ రాస్తే టెక్స్ట్ అలైన్ CNTR. ఓకే, సెంటర్ సేవ్ చేస్తాం. ఓకే, రిఫ్రెష్. ఎస్, సెంటర్కి అయితే వస్తాం గైస్. ఓకేనా? ఓకే గైస్, అర్థమైందా? అంతే, ఇంకేం లేదు. టెక్స్ట్ అలైన్ సెంటర్, ఇది కూడా గుర్తుంచుకోండి. ఇవన్నీ మనకి తర్వాత వస్తాయి కదా CSSలో. ఈ ప్రాపర్టీస్ అవన్నీ మీకు తెలుస్తాయి. ఇవి మీరు జస్ట్ గుర్తించుకోండి చాలు. మీకు అన్ని గుర్తించుకోవడం కూడా చాలా ఈజీ. టెక్స్ట్ అలైన్ అంటే సెంటరా, రైటా, లెఫ్టా అనేది, అంతే. ఇంకోటి పైన ఏంటంటే ఫాంట్ సైజ్. ఓకే, ఫాంట్ సైజ్ అనగానే మీకు గుర్తొచ్చుద్ది, అంటే సైజ్ కదా అని అర్థం. ఫాంట్ సైజ్ పెంచడం, తగ్గించడం. ఆ ప్రాపర్టీ ఫాంట్ ఫ్యామిలీ. ఫాంట్ ఫ్యామిలీ అంటే ఫాంట్ యొక్క ఏ స్టైల్లో ఉండాలి. ఫాంట్ రకరకాల ఎలాంటి రకరకాల స్టైల్స్ ఉంటాయి కదా, ఆ స్టైల్ యూజ్ చేయడానికి ఫాంట్ ఫ్యామిలీ. ఓకేనా? మీరు జస్ట్ ఓకే, చాప్టర్ సమ్మరీ అయిపోయింది కదా. ఇక్కడ స్టైల్స్. యూజ్ ద స్టైల్ అట్రిబ్యూట్ ఫర్ స్టైలింగ్ HTML. స్టైల్ అట్రిబ్యూట్ దేనికి యూజ్ చేస్తాం మనం ఇందులో? అట్రిబ్యూట్ ఫర్ స్టైలింగ్. స్టైల్ మన HTML పేజెస్ ఎలాగా స్టైల్గా కనిపించాలి, మంచి లుక్గా ఉండాలి అంటే కొంచెం, లేదంటే ఇవన్నీ మామూలుగా వచ్చేస్తాయి. ఈ కలర్లు ఏమో అప్లై చేయకపోతే ఎలా ఉంటుంది? ఓన్లీ మనకి ప్లెయిన్ వైట్ టెక్స్ట్ అవుట్ ఉంటుంది. ఆ బ్లాక్ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కూడా వైటే ఉంటుంది, ఇంకేం ఉండదు. ప్లెయిన్ టెక్స్ట్ ఉంటుంది అన్నమాట. ఇలాగ ప్లెయిన్గా ఉంటుంది, ఇంకేం ఉండదు. బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్లు కానీ ఇవన్నీ లెఫ్ట్కి వచ్చి ఉంటాయి, అంతే కదా. సో స్టైల్ అట్రిబ్యూట్ అనేది మన HTML ఎలిమెంట్స్కి స్టైలింగ్ అప్లై చేయడానికి అది యూజ్ చేస్తాం. అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే మొత్తం మన వెబ్సైట్ బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తం మారిపోద్ది. ఓకేనా? బాడీలో రాస్తే. అలాగే కలర్ అంటే ఫర్ టెక్స్ట్ కలర్స్. ఓకేనా? టెక్స్ట్ కలర్స్. సో ఫాంట్ ఫ్యామిలీ గురించి ఇప్పుడే చెప్పాం. ఫాంట్ సైజ్ గురించి కూడా టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఫాంట్ అలైన్ అంటే టెక్స్ట్ అలైన్మెంట్. ఓకేనా? అయిపోయింది గైస్. ఇప్పుడు ఆన్సర్ ఎవరు చెప్తారో చూద్దాం. మరి రెడీ గైస్? ఎక్సర్సైజ్లోకి వస్తాం. ఎక్సర్సైజ్లో వాట్ ఈజ్ ఏ కరెక్ట్ వే టు యాడ్ ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ టు అన్ HTML డాక్యుమెంట్. సో గైస్ ఇక్కడ చూడండి, కరెక్ట్ వే ఏంటి ఇందులో? టు యాడ్ ఏ బ్యాక్గ్రౌండ్ కలర్, నాట్ ఏ సింగిల్ కలర్ అంటే టెక్స్ట్ కలర్ కాదు, బ్యాక్గ్రౌండ్ కలర్ టు అన్ HTML డాక్యుమెంట్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎందులో మనం మొత్తం బ్యాక్గ్రౌండ్ అంటే ఇది అంతా HTML డాక్యుమెంట్ మొత్తం మారంటే బాడీలో ఇవ్వాలి. స్టైల్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ కలర్ పింక్. ఎలాగేస్తామా? బాడీ నుంచి స్టైల్ రాయకుండా బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్ టు పింక్ అని ఇస్తామా, లేదా డైరెక్ట్ స్టైల్ ఈక్వల్ టు BG కలర్ పింకా? ఇందులో ఏ ఆప్షన్ గైస్ కరెక్ట్ ఆప్షన్ ఏది ఇందులోని? ఈ మూడిట్లో రాంగ్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ దా, సెకండ్ దా, థర్డ్ వన్. మూడిట్లో కరెక్ట్ ఆప్షన్ ఏదై ఉంటుంది? ఎస్, కెవిన్ అయితే కరెక్ట్ చెప్పాడు గైస్. ఇది ఫస్ట్ వన్. స్టైల్ ఇవ్వాలి, స్టైల్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ స్టైల్ అప్లై చేయాలంటే స్టైల్ అట్రిబ్యూట్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇచ్చి ఈక్వాలిటీ పెట్టి అప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అని రాసి, ఓకేనా, తర్వాత ఇక్కడ సెమికోల్తో అండ్ చేసుకొని ఇలా ఈ విధంగా ఉండాలి. ఇక్కడ స్టైల్ లేదు చూడండి, సెకండ్ ఆప్షన్లో స్టైల్ లేదు. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ కలర్ మాత్రమే ఉంది. ఇక్కడ స్టైల్ ఉంది, బట్ బ్యాక్గ్రౌండ్ కలర్కి ఇక్కడ BG కలర్ అని ఇచ్చారు. BG కలర్ వర్క్ అవ్వదు. BG కలర్ అంటే షార్ట్ కట్, అది వర్క్ అవ్వదు రాసిన. ఓకేనా? ఆన్సర్ ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్. సబ్మిట్ చేసేద్దాం. ఓకే, కరెక్ట్ ఆన్సర్. అంతే గైస్, ఆన్సర్ అయితే మనం కరెక్ట్ చెప్తాం. ఓకే, సో నెక్స్ట్ గైస్ మీకు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఫార్మేటింగ్ గురించి చూద్దాం. ఇప్పటివరకు ఇక్కడ వరకు అయింది కదా HTML టెక్స్ట్ ఫార్మేటింగ్. అంటే ఇదే ఇటాలిక్, బోల్డ్ ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా? సో ఇవి కూడా ఈజీగా ఉంటాయి, అన్నీ ఈజీగా గైస్. మీకు చూసారు కదా ప్రతిదీ ఈ విధంగా ఈజీగా ఉంటుంది. మీరు అస్సలు కంగారు పడాల్సిన అవసరం ఉండదు, చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది గైస్, మరి వీడియో ఎలా అనిపించింది, అర్థమైందా? ప్రతిదీ కూడా యాక్చువల్లీ మనం ఎవ్రీ 1 అవర్ పైన పడుతుంది ఇవి చెప్పడానికి. యాక్చువల్లీ ఇవి చెప్పాను కదా, ప్రతి దాంట్లో స్పీడ్గా చెప్తే తొందరగా అయిపోద్ది. బట్ మన వాళ్ళకి చాలా మందికి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్ళీ ఇక్కడ మనం దీంట్లో కూడా ఎగ్జిక్యూట్ ప్రాక్టికల్గా కూడా మనం ఓన్గా రాసుకుంటూ కూడా మనం ఇందులో ఎగ్జిక్యూట్ చేసుకుంటూ అన్నీ మనం చెక్ చేసుకుంటూ చూసుకుంటున్నాం అన్నమాట. ఓకేనా? సో ఇది గైస్, మరి నెక్స్ట్ ట్యూటోరియల్ మళ్ళీ కలుద్దాం. మరి వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోద్దు. సో అందరూ కూడా మరి మీకు యూస్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా. ఒకవేళ మీకు యూస్ఫుల్ అవ్వదు అనుకుంటే కనీసం మీ ఫ్రెండ్స్కో, లేదంటే మీ బ్రదర్స్కైనా, మీ సిస్టర్స్కైనా, మీ రిలేటివ్స్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీరు షేర్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? ఎందుకంటే ఇవి నేర్చుకోవాలనుకుంటే బయట వెళ్ళి నేర్చుకోవచ్చు, బట్ వాళ్ళు బోల్డ్ డబ్బులు అవుతారు గైస్. మనీ అయితే చాలా ఎక్కువ అవుతుంది. మీకు తక్కువలో చెప్తున్నారని వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు ఏం చెప్పరు మనకి, సగం పైపైన అలా చెప్పి పంపించేస్తారు, అవి ఏం అర్థం అవ్వదు. సో ఇవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవరైనా చెప్పాలనుకోండి కోర్సు, ఓకేనా, దగ్గర చెప్పాను కదా
90,000 వరకు లాగుతారు, ఎక్కువ లాగుతారు. ఓకేనా? సో మరి ఇలాంటిది మనకు ఫ్రీగా వచ్చినప్పుడు మనం యూజ్ చేసుకోవాలి ఎప్పుడైనా. ఓకేనా? ఒకవేళ మీకు కూడా యూజ్ అవుతుంది. మీరు తెలుసుకునే ఒక మెచ్యూరిటీ వచ్చినంత వరకు మీకు తెలియదు యూజ్ అవుతుందని. మీకు జాబు ఏజ్కి వస్తారో అప్పుడు తెలుస్తుంది అన్నమాట. ఇవన్నీ ముందే నేర్చుకొని ఉంటే ఈ పాటి నేను మంచి సాఫ్ట్వేర్లో హ్యాపీగా జాయిన్ అయిపోయి అన్నీ నాకు కావాల్సిన కొనుక్కునే వాళ్ళు అనుకుంటారు, బట్ మిస్ అయిపోతారు. సో అందుకనే మీరు ఖచ్చితంగా ఇప్పటి నుంచే చూసుకోండి. మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ వాళ్ళకి కూడా షేర్ చేయడం మర్చిపోద్దు. ఓకేనా? ఎవరికో ఒకరికి యూజ్ అయినా మన వీడియో చాలు. ఓకే, లెట్స్ గో గైస్ మరి.